న్యూరో పల్మో అండ్ సెంటర్ ఫర్ సర్జికల్ ఎక్సలెన్స్ సాయి దీప మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చందానగర్ హైదరాబాద్. చాలా కాలం పాటు ఒక జమానా అంతా తనదే అని రూల్ చేసిన నేపథ్య గాయని కొంచెం కారంగా కొంచెం గారంగా కొంచెం కష్టంగా కొంచెం ఇష్టంగా డాక్టర్ కౌసల్య పొత్తూరి. ఏదో ఏదో మత్తు ఉంది, ఏదేమైనా వస్తుంది, వయసేదో కష్టమంది, నీతో సరసం ఇష్టమంది, చీటా చూపుల మన్మధుడా, చీకటి పూజల మాంత్రికుడా. ఈ మధ్య వాళ్ళ చెల్లెలు సుధ గారితో కలిసి వాళ్ళిద్దరూ అక్క చెల్లెలు పాడుతుంటే చాలా ముచ్చటగా అనిపిస్తోంది. బట్ హౌ డిడ్ ద బ్రేక్ ఫీల్? రిలేటివ్లీ మీ పాడడం తగ్గింది. చక్రి గారు ఉన్నప్పుడు కూడా చక్రి గారు ఇచ్చిన రీజన్ ఏంటంటే ఇన్ని ఇష్టం లేదు, సో ఆ ప్యాకేజీల్లో నీకు అకామిడేట్ చేయలేకపోతున్నాం, అందుకని మొదటికే మోసం వచ్చింది. ప్లేబ్యాక్ సింగింగ్ స్టార్ట్ చేశాక క్లాసికల్ మానేశారా? మానేవలసి వచ్చింది యాక్చువల్గా చెప్పాలంటే. ఒక పాట చెడగొట్టాక ఇంకొక పాటకి నాకు కళ్ళు తెరుచుకునేవన్నమాట. ఓ అది ఇంకొంచెం ఇలా పాడాలి. కానీ నాకు కొంచెం ఈజీ అయిందని చెప్పుకోవాలి. నాకు చిన్నప్పటి నుంచి కూడా చిత్తరంజన్ గారు లైట్ మ్యూజిక్ అవి మా అమ్మగారు నేర్పించేవాళ్ళు. అందరికి ప్రపంచం తెలుసు. అక్క కష్టాలు పడినప్పుడు మీరు ఎలా సపోర్ట్ చేశారు సుధా? ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు నేను పెద్దదాన్ని అయిపోతాను, చిన్నదవుతాను. ఏం కాదులే, అది దానికి వేరే సొల్యూషన్ ఉంటుంది, ఏం కాదు అలా అంటుంది అనమాట. ఆ ఒక్క మాట మనకు కొండంత ధైర్యం ఇస్తుంది అలాంటప్పుడు. చూస్తుంటే సచ్ స్వీట్ థింగ్. నాకు మా అక్క గుర్తొస్తుంది. మా అక్క లేదు ఇప్పుడు. హలో అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. మాటల్లో చెప్పలేనిది పాటల్లో చెప్పచ్చని పెద్దలు చెప్తూ ఉంటారు. పాడగలగడం నిజంగా ఒక యోగం కదా. సో చాలా కాలం పాటు ఒక జమానా అంతా తనదే అని రూల్ చేసిన నేపథ్య గాయని, శాస్త్రీయ గాయనిమణి డాక్టర్ కౌసల్య పొత్తూరి గారు మనకు చాలా బాగా తెలుసు. ఆవిడ పాటలు గుర్తు చేసుకోబోతున్నాం కాబట్టి షీ నీడ్స్ నో ఇంట్రొడక్షన్. ఇప్పుడు ఏంటంటే ఈ మధ్య వాళ్ళ చెల్లెలు సుధ గారితో కలిసి వాళ్ళిద్దరూ అక్క చెల్లెలు పాడుతుంటే చాలా ముచ్చటగా అనిపిస్తోంది. మనకి ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, సోషల్ మీడియా అంతా కూడా హల్చల్ చేస్తున్న వీళ్ళిద్దరి పాట ప్రయాణం, అలాగే జీవితం గురించి, మన ఫెమినిజం అంటే స్త్రీ సాధికారత గురించి కూడా మాట్లాడబోతున్నాం, ఎంపవర్మెంట్ గురించి, బికాస్ విమెన్స్ డే కూడా వస్తుంది కాబట్టి. సో విత్ గ్రేట్ రెస్పెక్ట్, గ్రేట్ లవ్, ఐ వెల్కమ్ కౌసల్య గారు అండ్ వారి సోదరీమణి చెల్లెలు సుధారాణి గారు. హలో అండి, నమస్తే. సో కౌసల్య గారు, డాక్టర్ కౌసల్య గారు అయ్యాక ఫస్ట్ ఇంటర్వ్యూ అండి. సో మీరు డాక్టరేట్ చేయడం చాలా పెద్ద విశేషం. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఒక ఎస్టాబ్లిష్ గాయనిమణిగా ఉంటూ ఇంకేముందిలే పాడాను కదా, పాడుతున్నాను కదా, చెల్లిపోతోంది అని అనుకోకుండా మీరు పర్సూ చేసి మరి ఎస్వి యూనివర్సిటీ నుంచి, శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ చేశారు. అక్కడి నుంచి నేను సుధా కూడా ఎంఏ మ్యూజిక్ చేయడం జరిగింది. ఓ మీరు కూడా ఎంఏ మ్యూజిక్. అయితే మీ ఇద్దరు టీచర్లు ఇద్దరికి నమస్కారాలు. మీరు సరస్వతి పుత్రిక అసలు. బట్ ఇట్స్ అ గ్రేట్ ఆనర్, ప్లెజర్ టు మీట్ బోత్ ఆఫ్ యూ లైక్ దిస్ ఇవాళ. చాలా సంతోషంగా ఉంది ఇద్దరం కలిసి రావడం. ఫస్ట్ ఇంటర్వ్యూ ఈ సిస్టర్స్ మన సుమన్ టీవీలో నేను చేస్తానంటే నాకు చాలా హ్యాపీ. సో ఇద్దరి పాట చాలా ఇలా అల్లుకుపోయినట్టు కలుస్తోంది. ఇద్దరికి ఒకే గురువా చిన్నప్పటి నుంచి? ఇద్దరికి ఒకే గురువు, రైట్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్ డేస్. ఇద్దరికి ఒకరే, పువ్వుల నరసింహం గారు అని చెప్పి, వారికి 96 years. మేము చిన్న పిల్లలు అప్పుడు 6th year లో జాయిన్ అయ్యాం మ్యూజిక్ లో. అప్పుడు వారు జైంట్ లాగా ఉండేవాళ్ళు, ఇంత ఎత్తు మనిషి, ఎర్రగా ఉండేవాళ్ళు. 96 years వృద్ధులు మా గురుగారు. సో ఆయన పాత కాలం జావళీల దగ్గర నుంచి, వర్ణాల దగ్గర నుంచి అన్ని కూడా బాగా నేర్పించేవాళ్ళు. సుధా గారు, మీ గొంతు వినాలండి. మాట్లాడు. చాలా చిన్నప్పుడు నేర్చుకున్నాం మ్యూజిక్. యాక్చువల్లీ 4 years, 3.5, 4 అప్పటి నుంచి కాన్సర్ట్స్ కూడా. ఎర్లీ కాన్సర్ట్ అంటే ఫస్ట్ కాన్సర్ట్ 6 years అప్పుడు ఇచ్చాం ఇద్దరం స్టేజ్ మీద, క్లాసికల్ కంప్లీట్ కర్ణాటిక్. అప్పటి నుంచి కలిసి పాడారు. కానీ ఐ థింక్ కౌసల్య గారు ఈ లైన్ లోకి వచ్చేసాక బహుశా మీరు ఇద్దరు వేరువేరుగా పాడుతున్నారు. అట్లా ఏం లేదు, నేను కూడా మూవీస్ లో పాడాను. ఓ మీరు పాడారా? నా జనరల్ నాలెడ్జ్ తక్కువ. మీరు మూవీస్, ఎందుకంటే మీరు వారు కొంచెం అలుకుపోయారు కాబట్టి. ఇద్దరం ఒకసారి ఈ జర్నీ కూడా స్టార్ట్ చేసాం ఫిల్మ్స్ లో కూడా. కాకపోతే ఏమైందంటే తను పాడతా తీగలో పాడింది, నేనేమో అప్పుడు కొంచెం బ్యాక్ స్టేజ్ ఉండేదాన్ని, భయం.
ఓడిపోతే ఏడ్చేస్తానేమో. షీ యూస్ టు సిట్ ఇన్ ఆడియన్స్ అమ్మతో పాటు Mm. కూర్చుని ఎలా జరుగుతుంది ఏంటని ఉత్కంఠగా చూస్తూ ఉండేది. నెక్స్ట్ నువ్వు పాడతావంటే ఆ ఆ ఆ ఆ అనేది కానీ వచ్చేది కదా తొందరగా. భయం చాలా ఫస్ట్ అక్క నుంచి. పక్కనే పాడటం అలవాటు చేసుకుంది ఫస్ట్ లో. తర్వాత మూవీస్ లో ఇద్దరం కలిసి జర్నీ స్టార్ట్ చేసాం. మీరు చాలా మూవీస్ పాడారా? నేను అరౌండ్ 70 to 100. యాక్చువల్లీ యువర్ కోరస్ జర్నీ చెప్పాలి నువ్వు, Ah, బికాజ్ chorus. కీరవాణి గారి దగ్గర, మణిశర్మ గారి మణిశర్మ దగ్గర గారు. ఎక్సలెంట్, వావ్. ఒక టాప్ ఒక గ్రూప్ ఉండేది Mm. కీరవాణి గారికి is one మణిశర్మ. among them. ఒక మూమెంట్ లో అయితే పొద్దున ఒకటి మధ్యాహ్నం ఒకటి రాత్రి ఒకళ్ళు అట్లా అలా బిజీగా తీరిక లేకుండా ఉండేది. కెన్ యూ మెన్షన్ ద మూవీస్ కీరవాణి గారివి? కీరవాణి గారి సీతయ్య, సీతారామ కళ్యాణం, సీ- లాహిర్ లాహిర్ లాహిర్లో సీతయ్య ఎవరి మాట వినడు, సీతయ్య, అదే సినిమా సీతయ్య. Mm. మణి గారికి కూడా చూడాలని ఉంది. సీతయ్య చాలా మంచి మంచి పాటలు ఉన్నాయి కదా సీతయ్య. హరికృష్ణ గారి మూవీ కదా. హరికృష్ణ గారి మూవీ. మణి గారికి కూడా చూడాలని ఉంది. అవన్నీ అందులో మీరు కోరస్ పాడారా? కోరస్ నేను Okay. కూడా ఆ గ్రూప్ లో ఉండేదాన్ని. ఫస్ట్ లో కోరస్ పాడేదాన్ని. దేవీపుత్రుడు సినిమాలో ఒక సౌందర్య క్యారింగ్ బేబీ లోపల ఒక థీమ్ ఉంటుంది. ఆ బేబీ మాట్లాడుతూ ఉంటుంది సౌందర్యతో. అప్పుడు ఒక ఒక ఓపెరా వాయిస్ లాగా వస్తుంటుంది వెనకాల. అలాంటి సోలోస్ నేను పాడుతూ ఉండేదాన్ని ఈ గ్రూప్ లో ఉంటూనే. సో అప్పుడు కూడా మేము ఇద్దరం జర్నీ చేసాం చాలా. నేను కోటి గారికి మల్లీశ్వరి ఈ మూవీలో ఆయన నాకు డైరెక్ట్ గా గిటార్ లో నోట్స్ ఇవ్వడం, సోలో హమ్మింగ్స్. నెక్స్ట్ వచ్చేసి ప్రేమంటే ఇదేరాలో క్లైమాక్స్ సీన్ లో మొత్తం సోలో హమ్మింగ్స్ నావే ఉంటాయి సింగిల్ గా. సో అయితే మంచి నోటబుల్ జర్నీ ఉంది మీది. సాంగ్స్ అంటే హిట్ సాంగ్స్ ఎక్కువ. లక్ష్మీది నాది మేజర్ హిట్. లక్ష్మి లక్ష్మీ మూవీలో హే సత్యభామ. ఇవాళ అక్కగారిని అడిగి చెల్లెలు గారిది ఫస్ట్ పాడిస్తున్నాను. చెల్లెలు గారి ఇంటర్వ్యూ కాదు, ఎందుకంటే తను తక్కువ తెలుసు మనకి. యా, యా. మిమ్మల్ని నేను చాలా సార్లు మిమ్మల్ని అండమా See, నువ్వు 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 నన్ను కూడా నువ్వే. ఫ్రెండ్స్ We're all అని ఎందుకు అంతే. అందరికి తెలుసు మనం అందరికీ ఫ్రెండ్స్ తెలుసు అని మనం హాయిగా friends అని. మాట్లాడుకుందాం. సో అది అంతే. సో కౌశల్య నువ్వు బాగా తెలుసు అందరికి, Yes. కాబట్టి కొంచెం నువ్వు కొంచెం స్ట్రిక్ట్, కొంచెం ఎవరితో మాట్లాడదు అని పేరుంది, నిజమా? అక్కడ అడిగితే సరిగ్గా చెప్పు. కరెక్ట్ చెప్తున్నా? అస్సలు కాదు. అసలు చాలా చైల్డిష్ గా ఉంటుంది. నేను సీరియస్ గా ఉంటా. Yeah. నేను కంట్రోల్ నన్ను చేస్తాను. కంట్రోల్ చేస్తా. అందుకని నన్ను అక్క అనుకుంటారు. ఆ, అంటే చాలా మిస్యూస్ నేను. చాలా మిస్యూస్. అమ్మకి అందుకే నన్ను చూస్తేనే బీపీ వచ్చేస్తుంది, దీన్ని కంట్రోల్ చేయాలి అని. అంత బహుశా అందరం Mischievous. అందుకే ఇద్దరం ఒక క్లాస్ కి వచ్చేసాం. డిగ్రీ నుంచి ఒకటే క్లాస్, డిగ్రీ పీజీ ఇద్దరం కలిసి. చాలా బబ్లీ ఉండేది. కోరస్ లో కూడా వీళ్ళ దగ్గర అన్ని కోతి ఫ్యాషన్ షో వేషాలు వేషాలు అన్ని బ్రేక్ దొరికిందంటే కారిడార్ లోకి రండి అందరూ ఫ్యాషన్ షో చేద్దామని అందరినీ క్యాట్ వాకులు చేయించి ఇవన్నీ చేసేదాన్ని. మన బ్యాచ్మేట్స్ పేర్లు చెప్పాలి. లెనీనా చౌదరి, గాయత్రి. లెనినా బాగా తెలుసు. లెనినా కూడా మంచి డబ్బింగ్ లెనినా, ఆర్టిస్ట్, ఆ, పాడతారు. అవును. గాయత్రి కూడా ఉంది, గాయత్రి నారాయణ. గాయత్రి నారాయణ కూడా చాలా తను రామచంద్ర మేము సీతకి. చాలా నెంబర్ ఆఫ్ ఫేమస్ రికార్డింగ్స్. గ్రూప్ అన్నమాట. మేమంతా ఒక గ్రూప్. సో ఈ ఫేమస్ గ్రూప్ కోరస్లు పాడుతూ అందులో ఆ. మీరు కొన్ని సోలోలు కూడా మంచి మంచి సోలోలు పాడారు. పాడాం. సో కానీ నాకు ఎప్పుడు అర్థం కాదు ఒకటి కౌసల్య, ఇంత చక్కగా పాడేవాళ్ళు కంటిన్యూ చేస్తుండే అర్ధాంతరంగా ఒక జర్నీ ఎందుకు ఆగిపోతుంది సార్? ఎవరికైనా ఒక ఫీమేల్ ప్లే అసలు ప్లేబ్యాక్ సింగర్ ఫీమేల్ అని కాదు, వై డస్ ఎనీబడి ఫేడ్ అవుట్ వెన్ యూఆర్ టాలెంటెడ్, యూఆర్ గోయింగ్? కొత్త వాయిస్లు రావడం వల్ల, లేకపోతే ఇండస్ట్రీ ఎక్స్పెక్టేషన్స్ మారిపోతూ ఉంటాయి, వాయిస్ టింబర్ ఇట్లా కావాలి అట్లా? బోత్ 50-50% రెండు కారణాలే. బికాజ్ కొత్త నీరు పాత నీరు సహజమే అన్ని చోట్ల యాక్టర్స్ కానీ వీళ్ళకి. కానీ ఇంకొకటి మేజర్ గా హిట్ చేసేది పేమెంట్ ఇష్యూస్ కూడా ఉంటాయి. ఒకళ్ళు ఫేమస్ అయినప్పుడు వాళ్ళకి సర్టన్ పేమెంట్ ఉంటేనే వాళ్ళని పిలవాలి. కొత్త పిల్లలు ఫ్రీగా వచ్చి పాడతారు. సో వై డోంట్ వి టేక్ దెమ్? కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది అని ఒక thinking కూడా పోకడ. ఉంటుంది. అది కూడా ఉంటుంది. నా వరకు నాకైతే నేను బ్రేక్ కొంచెం తీసుకున్నట్టే చెప్పాలి. నేనే తీసుకున్నాను. నాకు Family 2 కోసమా? kids. మదర్హుడ్ అనేది కూడా ఒక బ్రేక్. నాకు అంటే 2 హెల్ప్ kids. లేకపోతే, సర్టన్ హెల్ప్ లేకపోతే, మదర్ చూసుకోవడము, ఇన్లాస్ చూసుకోవడం బ్యాలెన్స్ లేకపోతే చేసుకోలేకపోయాను ఒక మూమెంట్ లో. సెకండ్ కిడ్ వచ్చిన తర్వాత Mm. అప్పుడే మేజర్ హిట్స్ వచ్చాయి. లక్ష్మి, డి మూవీలో సాంగ్ కను పాపకు. సో లక్ష్మిలో మీరు పాడిన పాట तू ही मेरा दिल मेरा मन ओ जाने मन, तू ही जीवन मेरे दिल की धड़कन, ప్రతి నిమిషం నీవసం ఇదే సందేశం, ప్రణయ రసం సమర్పిస్తా సమస్తం. హిందీలో షేరే గాని మన తెలుగుల కవితవని, ఏదైనా ఒకటి బాడి సయ్యాటకి సిద్ధమని. హే చందమామ రాయిలా ఇక జంకేలా, ఊగాలి ఎదలో ఊయలా, వరిస్తాను వన్నెల బాల, భరిస్తాను నీ గోల, ముడేస్తాను మురళీలోలా, పడేస్తాను నా పాల. బ్యూటిఫుల్, ఎంత మంచి ట్యూన్ కదా. మంచి ట్యూన్ ఇది. చాలా బాగుంది. చాలా బాగుంది, చాలా బాగుంది. వెరీ చాలా హ్యాపీ టు lucky హియర్. ఈ శంకర్ song. మహాదేవన్ గారితో డ్యూయట్ ఈ పాట.
అదే అంటాను, ఇప్పుడు ఒక శంకర్ మహాదేవన్ గారు అంత స్థాయితో పాడారంటే మ్యూజిక్ డైరెక్టర్ మిమ్మల్ని నమ్మి మీ గొంతుని ఇష్టపడి పిలిచారు కదా. ఆ తర్వాత సరే మీకు పర్సనల్ రీజన్స్ ఉన్నాయని కూడా చెప్పారు, మీరు ఆల్సో టుక్ బ్రేక్ అని చెప్పి. బట్ హౌ డిడ్ ద బ్రేక్ ఫీల్ మీకు? కానీ మీరు బ్రేక్ అని అనను కానీ మీరు కూడా కొంచెం రిలేటివ్లీ మీ పాడడం తగ్గింది. అది నేను తీసుకుంది కాదు. ఐ వాజ్ ఆల్వేస్ అప్ ఫర్ ద సింగింగ్ అండ్ ఆపర్చునిటీస్. బట్ నాకు రావటమే తగ్గాయి యాక్చువల్గా. ఈవెన్ చక్రి గారు ఉన్నప్పుడు కూడా చక్రి గారు ఇచ్చిన రీజన్ ఏంటంటే ఆయన కూడా చాలా తగ్గించారు. ఇప్పుడు సింహ సినిమా అంటే బంగారుకొండ ఒకటే నా పాట, దేవదాసులు కూడా నిజంగా క్షమించి ఒక్కటే నా పాట, ఒక్క పాట మాత్రమే. వాళ్ళ మీద కూడా ప్రెషర్ ఉంటుంది మ్యూజిక్ డైరెక్టర్స్ మీద, అంటే అది కూడా ఉండొచ్చు. ఒక పాట ఇవ్వండి చాలు అని ఉండొచ్చు. సింగిల్ కార్డ్స్ రోజుల నుంచి అక్కడికి 2 songs, తర్వాత 1 song, తర్వాత అసలు పాట లేని రోజులు కూడా వచ్చాయి. ఎందుకు అంటే మేబీ ఇప్పటి సింగర్స్ని పాడించడం స్టార్ట్ చేశారు, లైక్ ఆపర్చునిటీ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇంకొక రీజన్ ఆయన ఇప్పుడు చెప్పేవాళ్ళు ఏంటంటే నిన్ను పిలిచి తక్కువ పేమెంట్ ఇవ్వడం ఇష్టం లేదు, సో ప్యాకేజ్లు వచ్చాయి మాకు, తక్కువ ఆఫర్ చేస్తున్నారు, సో ఆ ప్యాకేజీల్లో నీకు అకామిడేట్ చేయలేకపోతున్నాం, కానీ నిన్ను పిలిచి తక్కువ ఇవ్వడం ఇష్టం లేదు, అందుకని మొదటికే మోసం వచ్చిందని నేను అంటాను. ఆ మొదటికే మోసం బదులు పోనీ తక్కువైనా ఇవ్వండి కదా, పాట వెళ్తుంది కదా అందరికి. అంటే బాలు గారు ఎలా ప్యాషనెట్ గా ఆయన లాస్ట్ స్టేజ్ వరకు హీ వాంటెడ్ టు కీప్ సింగ్, ఇంకా పాడాలని ఉండేదండి, అసలు పాడని పాట లేదు అలాంటిది. సో అసలు ఏ సింగర్ కైనా పాడదామనే ఉంటుంది, డబ్బుల మీద ధ్యాస ఉండదు. అవును, కరెక్ట్. డబ్బుల కంటే ఇదే వాల్యుబుల్ ఉంటుంది. కానీ ఐ థింక్ చాలా మారిపోయింది కదా ఇప్పుడు ఇండస్ట్రీ, అంతా టెక్నాలజికలీ అడ్వాన్స్డ్ అయిపోయింది చాలా. అప్పుడు ఐ థింక్ మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా పాడిన సందర్భాలు ఉన్నాయా? అంటే ఆర్కెస్ట్రాతో పాడిన అవసరాలు వచ్చాయా? అన్ని ట్రాక్లేనా? అంటే రీ-రికార్డింగ్స్ చేసినప్పుడు లైవ్ ఆర్కెస్ట్రా చెన్నై నుంచి వచ్చేవాళ్ళు, అలాగే చేసేవారు. లైవ్ ఒక కండక్టర్ ఉండేవాళ్ళు కండక్ట్ చేయడం. 40 violins వచ్చేవా? వైలెన్స్ కింద రోస్ ఉండేవి. ఇప్పుడు అక్కడ అసలు అన్ని AI లో అయిపోతున్నాయి. ఇప్పుడైతే మరి లాస్ట్ కీబోర్డ్ లో వైలెన్, ఇప్పుడు లైవ్ వైలెన్ ఎవరు వాడలేదు. అది చాలా లైవ్లీగా ఉండేది. అంటే వాయిస్ రూమ్ లోంచి వాయిస్, ఫ్లూట్ రూమ్, ఇక్కడ హాల్లో వైలెన్స్. ఇప్పుడు మీ ఫ్యాన్స్ నన్ను కొట్టేస్తారు, మనం మొదలెట్టి 1/2 గంట అయింది, మనం ఒక్క పాట కూడా పాడలేదు. సో ఇక్కడ ఏం చేద్దామంటే ఒక చిన్న రిలీఫ్ ఎలిమెంట్ లాగా మంచి పాట మీ ఇద్దరు కలిసి పాడదలుచుకుంది, వాట్ ఎవర్ యూ వాంట్. క్లాసికల్ అయినా మీరిద్దరు అసలు మీ డివోషనల్ క్లాసికల్ ఒక బ్యూటిఫుల్, అది మేము చాలా ఎంజాయ్ చేసి పాడుతున్నాం. మేము ఎప్పుడు పాడుకుంటాము, మేము అనుకునే ఇప్పుడు పాడిందే మనం అందరి కోసం పెడదాం కదా, రీల్స్ పెట్టేద్దామని నేను స్టార్ట్ చేశాను. మేము కలిస్తే ఇలానే మాట్లాడుతూ పాడుకుంటాం, నిన్న ఇదే రీల్ చేద్దాం కదా అని కెమెరా పెట్టడం స్టార్ట్ చేశా. సో అలా పాపులర్ అయింది. శృతి పెట్టినా మీకు ఇష్టం? శృతి పెడదాం, ఏం పెడితే బ్యూటిఫుల్ అంబియన్స్ వస్తుంది. అది ఏం పాడదాం? అపరాధంలో క్లాసికల్ మీ ఇష్టం, మీకు ఏది ఇష్టం ఉంటే అది. మీరు బెడ్లేలా పాడేయచ్చు, క్లాసికల్ లా పాడచ్చు. మీరు అన్ని పాడతారా సుధా? ఫోక్ కూడా పాడతారు? ఫోక్ అన్ని వాయిస్లు, అంటే అన్ని కైండ్స్ ఆఫ్. అంటే వెస్టర్న్ కొంచెం నాకు కష్టం. మీరు వెస్టర్న్ కూడా పాడతారు? అది వాడేస్తుంది వెస్టర్న్. నేను వెస్టర్న్ జోలికి వెళ్ళను, మిగతా అన్ని పాడతాను. ఒకటా? అపరాధం. ఇంకా కొంచెం బేస్ కష్టం మాకు, సినిమా పాటలకి టాప్ డెవలప్ చేసి పాడతాము, కానీ ఇది కొంచెం బాగుంటుంది, వాయిస్ బాగా వినపడతాయి. అపరాధములన్నీయు మన్నించి, అపరాధములన్నీయు మన్నించి, అపరాధములన్నీయు మన్నించి, ఆదరింపుమయ్యా నే చేసిన అపరాధములన్నీయు మన్నించి, ఆదరింపుమయ్యా నే చేసిన అపరాధము. కృప చేసిన మనవ్యాలకించి, కృప చేసిన మనవ్యాలకించి, కృప చేసిన మనవ్యాలకించి, క్రీగంట చూడ సమయమిదే, క్రీగంట చూడ సమయమిదే, అపరాధములన్నీయు మన్నించి, ఆదరింపుమయ్యా నే చేసిన అపరాధము. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157
బ్యూటిఫుల్ లతాంగి లతాంగి చాలా మంచి రాగం. ఎంత ఏ టైం కైనా ఓది అవును. బ్యూటిఫుల్ గా కలిసి వచ్చే ప్రతి విస్తారంగా మధ్యం. పాడగలిగారు. Bright ప్రతి గా మధ్య ఉంటుంది. రాగాలు చాలా అట్రాక్టివ్ గా ఉంటాయి ఆ, ప్రతి మధ్యమంలో అంటే మనకి కళ్యాణ్ ఒకవైపు పంతువరాళి రెండు, కానీ మధ్యలో ఇది ఒక లతాంగి. హ్యాపీ ఫీలింగ్ క్రియేట్ చేస్తుంది, ఒక డీప్ అవును. ఫీలింగ్ క్రియేట్ చేస్తుంది అప్పర్ ఆక్టేవ్ లో. అవును, ఒక మెలడీ. మెలడీ బ్యూటిఫుల్, చాలా బాగుందండి, చాలా బాగా మొదలు పెట్టా. మంచి మన్నించమని కోరుకుంటూ. అంతే, అపరాధాలు ఏమన్నా ఉంటాయి. ఎన్ని కీర్తనలు నేర్చుకున్నారు? ఎన్ని కృతులు కీర్తనలు? కృతులు వావ్, ఒక మోర్ దాన్ 50. ఇంకెక్కువ ఇంకా ఎక్కువే ఉంటాయి, ఇంకా మీరు ఎక్కువే PhD చేశారని. వర్ణాలే ఉంటాయి, దగ్గర దగ్గర 150 30, 40 200 వర్ణాలు. కానీ సగం ఎక్కువే మర్చిపోయాం. సగం కంటే సో ఎక్కువ. ఇద్దరు కలిసి ప్రయాణం మొదలుపెట్టి మీకు ప్లేబ్యాక్ సింగింగ్ స్టార్ట్ చేశాక క్లాసికల్ మానేసారా? మానేయవలసి వచ్చిందా? మానేవలసి వచ్చింది యాక్చువల్ గా చెప్పాలంటే. మానేసి కంప్లీట్ గా ఈ వాయిస్ కల్చర్ ఒక్కసారి అడాప్షన్ కష్టం. నాకైతే పర్సనలీ కౌసల్య ప్లేబ్యాక్ సింగర్ గా రిజిస్టర్ అవడానికి ఈ క్లాసికల్ నుంచి ఒకసారి ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా కష్టమైంది. చెప్పేవారా మ్యూజిక్ డైరెక్టర్స్ అలా అలా పాడద్దమ్మా ఇలా కొంచెం అనేవాళ్ళు, అమ్మ కొంచెం వెనక్కన వెళ్ళండి, వాయిస్ తగ్గించండి అనేవాళ్ళు. చాలా ఘనంగా వచ్చేది వాయిస్. ఘనంగా వస్తుంది అదే క్లాసికల్ లో. అదే అవును. సో అప్పుడు నేను సంగతులు అవి నేను ఓన్ గా ఇంకా చాలా స్టడీ చేసుకుని స్లోగా ఒక పాట చెడగొట్టాక ఇంకొక పాటకి నాకు కళ్ళు తెరుచుకునేవన్నమాట. ఓ అది ఇంకొంచెం ఇలా పాడాలి. అవునవును, అదే యాక్చువల్లీ ఇందాకే తనతో సుధాతో షేర్ చేస్తున్నాను. దట్ క్లాసికల్ నేర్చుకున్నప్పుడు ఒకలాగా ఫౌండేషన్ వస్తుంది, కానీ ప్లేబ్యాక్ ఆ మైక్ డైనమిక్స్ తెలుసుకోవడం కూడా చాలా అవును, కష్టమైన. కష్టం. కానీ అందుకని నాకు కొంచెం ఈజీ అయిందని చెప్పుకోవాలి. నాకు చిన్నప్పటి నుంచి కూడా చిత్తరంజన్ గారు లైట్ మ్యూజిక్ అవి మా అమ్మగారు నేర్పించేవాళ్ళు. ఓ, ఎంత గొప్ప గొప్ప పాటలు ఆయన. చాలా గొప్ప అమ్మకి పాటలు. తనకి లైట్ మ్యూజిక్ అంటే ప్రాణం. నాకు అట్రాక్షన్ అటు ఉండేది ఎక్కువ. నాకు హిందుస్థానీ ప్రాణం అండ్ కర్ణాటక ఈ స్టైల్స్ ప్రాణం అండ్ సినిమా వెస్టర్న్ ఇది ఉండేది నాదంతా. వాళ్ళిద్దరిదేమో లలితంగా నేను ఎందుకు అటు ఎక్కువ తెలుగు అట్రాక్ట్ పాట వైపు. తెలుగు లలిత సంగీతం బాగా అట్రాక్ట్ చేసేది నన్ను. సో నాకు అందుకని సినిమాటిక్ ఈజీ అయింది షిఫ్ట్ అవుట్. క్లాసికల్ కొంచెం కష్టం నాకు. సో ఇప్పుడు మీరిద్దరు ఇండస్ట్రీకి వచ్చారు కదా, ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నాకు ఎప్పుడు ఈ డౌట్, అంటే అఫ్ కోర్స్ నేను సింగింగ్ సర్క్యూట్లో ఉన్నప్పుడు అర్థమయ్యేది వాళ్ళే డిసైడ్ చేసేస్తారు చాలా అని. నా రెమ్యూనరేషన్ ఇంత అని మీరే చెప్పేవారా? వాళ్ళు డిసైడ్ చేసి మనం చెప్పడం ఏం ఎప్పుడు లేదు చెప్పడం. అప్పట్లో అసలు. ఎందుకంటే కోరస్ నుంచి సోలో సాంగ్ కి పిలిచాం కాబట్టి పర్ డే అలా ఇస్తారా? అంతే కాల్ షీట్ ఇస్తారు. ఎంత పేమెంట్స్ గుర్తున్నాయా నీకు? మా ఫస్ట్ పేమెంట్ 750 9 to 1 ఒక కాల్ షీట్ కి 750 తీసుకున్నాము. 9 to 1 9 to 1 9 o'clock మార్నింగ్ వెళ్తే 1 o'clock అయిపోతుంది అది. 750. 750 అప్పట్లో. రూపీస్ అప్పట్లో. 9 to 9 అంటే ఇంకా ఎక్కువ ఉండేది. ఇంకెక్కువ ఉండేది. సో అలా అలా అల్లుకుంటూ వచ్చి సోలో పాడినప్పుడు సుధా గారు బాగా విపరీతంగా ఇంక్రీజ్ అవుతుందా, లేకపోతే అంటే అది ఆపర్చునిటీ ఇచ్చాను చాలు అన్నట్టుంటుందా? అంటే సోలో హమ్మింగ్స్ కి దానికైతే ఇవ్వరు. నాకైతే ఒక 800 ఎక్స్ట్రా ఇచ్చారనమాట. నీకోసం నా సోలో పాట పాటకి చాలా తక్కువ పోర్షన్స్. వాట్ వాస్ ద హైయెస్ట్ రెమ్యూనరేషన్ యూ రిసీవ్? గుర్తుందా? ఒక స్వీట్ మెమరీ గానే అడుగుతున్నాను. 30,000 అంతే. 30,000 ఫర్ అంతే సాంగ్. అంతే. బట్ దట్స్ మంచి నంబర్ కదా ఆ రోజుల్లో చాలా ఆ మంచి రోజుల్లో మంచి సైజబుల్ ఇది. ఎస్ సచ్ అ బ్యూటిఫుల్ జర్నీ కదా. ఎస్ ఎస్. అండ్ మీ ఇద్దరు కలర్ కోఆర్డినేటెడ్ అంటే స్టైల్ కోఆర్డినేటెడ్ గా ఉన్నారు, లైక్ ఆల్ సిస్టర్స్. అంత నేనే స్టైలింగ్. మనకి ప్రియా సిస్టర్స్ ఉన్నారు, ఎస్. అండ్ అలాగే రంజని గాయత్రి గారు ఉన్నారు. రంజని గాయత్రి గారు ఏంటంటే బార్డర్ చీర మారుస్తారు. అవును. ఒకళ్ళు రెడ్ విత్ గ్రీన్ అయితే రెండో వాళ్ళు గ్రీన్ విత్ రెడ్. అవును. అలా మీరు సేమ్ స్టైల్, Yeah. కొంచెం కలర్ కలర్ డిఫరెన్స్ తో హూ వేస్తాను. డిసైడ్స్ మీరేనా? నేనే స్టైలిస్ట్. మొత్తం సో అక్కగారి గ్లామర్ కి రహస్యం ఏంటి సుధా? అంటే మీరు గ్లామరస్ గా లేరని కాదు, ఆవిడ ఎప్పుడు అదే థింకింగ్ లో ఉంటుంది. ఇంకా ఫ్యాషనబుల్ గా ఎట్లా ఉండాలి, ఇంకేదన్నా స్టైల్ ఇది ఘోరమైన స్టేట్మెంట్. ఎప్పుడు అదే థింకింగ్ లో ఉంటాను. అంటే ఉంటుంది. ఆ మ్యూజిక్ తో పాటు కూడా తను చిన్నప్పటి నుంచి ఉంది, అది ఇప్పుడు రాలేదు. చిన్నప్పటి నుంచి కూడా నేను ఇలాగే ఉండేది, నన్ను ట్రెడిషనల్ గా తను అట్లానే ఉండేది. మా మదర్ కూడా ఏంటంటే పార్షియాలిటీ, దాన్ని అలా రెడీ చేసేది, నన్ను ఇలా ready. నాకు బాయ్ కట్ ఉండేది, టామ్ బాయ్స్. మగవాళ్ళ సైకిల్స్ నేనే దొక్కేసేదాన్ని. అంటే ఆడవాళ్ళది ఇలా ఉంటాయి కదా కొన్ని, అవును. వాళ్ళకి ఈ రాడ్ ఉండదు పైన, ఇలా ఉంటాయి. అవన్నీ కాదు, నాకు మగవాళ్ళ సైకిలే కావాలి. ఆ డ్రెస్సింగ్ కూడా మగవాళ్ళలాగే డ్రెస్సింగ్ ప్యాంట్స్ అన్ని మీరేమో బాయ్. ఇలాగా. చాలా ట్రెడిషనల్ నేను చాలా- చెప్పారు నాకు. ఎందుకో అట్లా పెంచారు, ఇంకా అది ఫిక్స్ అయిపోయాను నేను. నేను అలా చేస్తే బాగుండదని వెళ్ళను తొందరగా. నన్ను అలానే నన్ను కొంచెం పెంచారు. లాగుతుంది, నీ ఇలా ఉండకూడదు, ఇలా Yeah. ఉండాలి. నన్ను అలానే పెంచింది అమ్మ. అమ్మ ట్రెడిషనల్ వినేది కాదు. నేను కొంచెం ఎక్స్ప్లోర్ చేయడం ఎక్కువ. అంటే అన్ని చూసి అంటే అలాగే నేర్చుకోవడం. ఎందుకు ఉండాలి. పర్మిషన్ ఇచ్చారు కదా. permission. తను first ఇండస్ట్రీలో మీకు ఏమి ఆంక్షలు లేవు కదా, లేదు. టైమింగ్స్ అట్లా ఏం లేదు. అసలు లక్కీలీ బై గాడ్స్ గ్రేస్ ఎప్పుడు మ్యారేజ్ అయినా కూడా, మ్యారేజ్ అవ్వక ముందు కూడా ఎప్పుడు ఎప్పుడు టైమింగ్స్ మీకు గురించి ఆంక్షలు రిక్వెస్ట్ చేసుకున్నాం అంతే. దట్స్ వెరీ బిగ్ సపోర్ట్. Yes. కానీ మా అందరికి ప్రపంచం తెలుసు, అక్క కష్టాలు పడినప్పుడు మీరు ఎలా సపోర్ట్ చేశారు సుధా? తను ప్రతిదీ కూడా నాకు వెంటనే షేర్ చేస్తుంది. ఇప్పుడు ఇట్లా డైలీ మాట్లాడుకుంటాము,
ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు నేను పెద్దదాన్ని అయిపోతాను, అది చిన్నదవుతుంది. చిన్నప్పటి నుంచి కూడా డిఫరెన్స్ కరెక్ట్ గా 1 year. కానీ నాకెందుకు 1 year ఆల్మోస్ట్ అయితే ఒకటే ఆల్మోస్ట్ Exact 1 year. లాగా ఇంకా twins లాగే. సో అట్లా నేను కొంచెం మెచ్యూర్డ్ గానే చిన్నప్పటి నుంచి అలాగే ఉండేదాన్ని. సో ఇట్లా ఉండద్దు, కొంచెం ధైర్యం ఇస్తూ ఉండేదాన్ని. నాకేదన్నా వస్తే తను ధైర్యం ఇస్తుంది, అట్లా సపోర్ట్. ఎస్పెషల్లీ తన అవుట్లుక్ టువర్డ్స్ ద లైఫ్ ఈజ్ బ్రాడర్. అంటే Practical బయట గా. నుంచి చూస్తుంది అనమాట. ఏదైనా ఎంత పెద్దదాన్నైనా ట్రెడిషనల్ విమెన్ నుంచి మనం అది ఎక్స్పెక్ట్ చేయం. దాన్ని సింపుల్ గా చేసి ఏం కాదులే, అది దానికి వేరే First అయితే solution అనేస్తా, ఉంటుంది, లోపల ఏం భయం ఉందా? కాదు. అలా అంటుంది అనమాట. ఆ ఒక్క మాట మనకు కొండంత ధైర్యం ఇస్తుంది అలాంటప్పుడు. చాలా ధైర్యం ఇస్తా నేను. ఫస్ట్ అయితే ఇచ్చేస్తా, Yeah. అప్పుడు కొంచెం స్టేబుల్ గా ఉంటుంది కదా అని నాకు అట్లా. Even ఎప్పుడు- మిద్దెని చూస్తుంటే సచ్ స్వీట్ థింగ్. నాకు మా అక్క గుర్తొస్తుంది. మా అక్క లేదు ఇప్పుడు, Oh. పాస్ట్ అవే. వెరీ అక్క చెల్లెళ్ళ sorry బాండింగ్ to- అనేది అసలు అది అక్క ఉండడం ఒక చాలా. అదృష్టం. మనం అక్క చెల్లెలు. అక్క చెల్లెలే మనం Yes, కూడా. మనం మన ముగ్గురం ఇప్పుడు. మీ ఇద్దరం కూడా కలిసి నేర్చుకున్నాం, కలిసి పాడాం చిన్నప్పుడు వరకు. ఓకే. బట్ లైఫ్ హ్యాడ్ అనదర్ ప్లాన్ అని అన్నట్టు Okay. తను. బట్ గాడ్స్ ప్లాన్ మనకు అర్థం కాదు. బెటర్ లైఫ్ ఉండొచ్చేమో వాళ్ళకి. అంటే తను నిజంగా చాలా ఫేస్ చేసింది. అవును, నేను దాంట్లోంచి బయటికి తీయగలను అని ధైర్యం లేదు, కానీ తీసుకొచ్చాము తనని. తను పడ్డవి వింటే అదే. అసలు ఒక luck ఏంటంటే- అంత పాజిటివ్ గా తను ఎలా ఉంటారని అనిపిస్తుంది చూస్తే. ఒకటి లక్కీయెస్ట్ థింగ్ ఏంటంటే, మేము బాగా బిజీగా ఉన్న రోజుల్లో కూడా రికార్డింగ్స్ లో వాటిల్లో దగ్గరగా ఉండేవాళ్ళం. తను మా ఇంటికి రావాలంటే 5 minutes, నేను దాని ఇంటికి వెళ్ళాలంటే 5 minutes. సో అదొక ధైర్యం అనమాట. నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా తను వచ్చేసేది, తనకి ఏదన్నా ఉన్నా నేను వెళ్ళిపోయేదాన్ని. అసలు టఫెస్ట్ మూమెంట్స్ లో ద టార్చర్ దట్ ఐ వెంట్ త్రూ, ఆ టైంలో కూడా నేను ఆ టార్చర్ అయిపోగానే ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ద పర్సన్ లెఫ్ట్ ఆఫ్టర్ టార్చరింగ్ మీ, ఇమ్మీడియట్లీ ఐ యూజ్డ్ టు కాల్ హర్. ఒకటే సొల్యూషన్ నాకు, తనకు కాల్ చేసి చెప్పుకోవాలి. సో తనకి First thing వచ్చేయి అనేదాన్ని అదే నేను. వచ్చేది అనమాట. ఇది ఇలా అయింది, ఇలా అయింది, ఇలా అయింది అని చెప్పి. సో వాళ్ళు ఆ పర్సన్ ని డిస్క్రైబ్ చేయడం, అది కరెక్ట్ గా అంత చండాలంగా ఎలా ఉంటారు మనుషులు, అది ఇదని ఆ మాటకి మనకు కొంచెం సపోర్ట్ అనిపిస్తుంది. తర్వాత యూ హ్యావ్ టు సేఫ్ గార్డ్ యువర్ సెల్ఫ్ అట్లాంటివి చెప్పడం, గబుక్కుని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం. కొన్నిసార్లు తప్పించుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఓహో, ఇక్కడ టార్చర్ అవుతుంటే గబుక్కుని కార్ కీస్ తీసేసుకొని టకామని అంటే 1-2 అట్లా, ఇన్సిడెంట్స్ అట్లా. 1-2 పీక్ లో చాలా. మా తమ్ముడికి ఇలా కాల్ చేసేసి, చెప్పకుండా ఇలా కాల్ చేసేసి అలా కార్ కేసు తీసుకొని టక్మని తప్పించుకొని అలా కూడా అయిందనమాట. సో నిక్ ఆఫ్ ద మూమెంట్లో కూడా నాకు సపోర్ట్ సిస్టమ్ అంటే అమ్మ, మా చెల్లెలు. ఇంకా మా తమ్ముడు ఎలాగో వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్, వాడు ఇలాంటివన్నీ వినడు, కానీ విన్నా కూడా ఇలా వదిలేయమంటాడు. ఏదైనా సరే వదిలేయండి, మీకు నేను ఉన్నాను అంటాడు. నేను అలా ఉన్నాను అనేదాన్ని ఆప్షన్ని తీసుకోను. నా లైఫ్ నేనే, అంటే నేనున్నాను ఇన్ ద సెన్స్ నేను అన్నం పెడతాను కదా, అవన్నీ ఎందుకు, నీ ప్రాపర్టీ పోతుందా ఎందుకు నీకు, నేను ప్రాపర్టీలో మోసం చేస్తారు ఎందుకు నీకు, ఐ హ్యావ్ అ జాబ్, ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ యూ. కానీ అది నాకు రుచించదు అనమాట. బికాస్ ఒక పర్సన్కి స్ట్రగుల్ వస్తే ఆ పర్సనే పోరాడాలి దాంతో. అవును, నేను అయిపోయింది అని చెప్పేసి తన దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని కూర్చొని నన్ను చూసుకొని అడగకూడదు అనేది నా పాలసీ. నా చేతిలో ఉన్నంత మటుకు, లేదు అని అన్నప్పుడు అదే నాకు ఆప్షన్. అందులో మీరు చిన్న వయసులో ఎర్న్ చేయడం మొదలు పెట్టారు ఇద్దరు. సో అది Independence అలవాటు అయినప్పుడు ఉంది. ఇండిపెండెన్స్ వచ్చేస్తుంది కదా, వచ్చేసింది. ఎవరి So, మీద ఆధారపడ్డ ఇష్టం ఉండదు. అంతే. సో నేను అలా కంటిన్యూ చేయడానికి నాకు నా మైండ్ ఫస్ట్ నుంచి కూడా ఇండిపెండెంట్ గా ఉంటుంది తను నాతో కంపేర్. నేను డిపెండెంట్ గా ఉంటా, తను చాలా ఇండిపెండెంట్. అవసరం లేదు, మెంటలీ సపోర్ట్ ఒకటే తనకు కావాలి, కానీ అది నేను ఇస్తా. నాకు ఫిజికల్ గా ఇస్తుంది. ఎక్కడన్నా ఏమన్నా కావాలంటే బుజ్జి అని ఫోన్ చేస్తా, అక్కడ వెళ్ళాలి, వస్తున్నా అని చెప్తా. చాలా అంటే ట్రెమెండస్ జర్నీ అయితే అలా షేరింగ్ తో మీ ఇద్దరు. హోయా. ఆర్పి పట్నాయక్ గారు మేమిద్దరు ఇప్పుడన్నా ఈ రోజు వరకు వస్తున్నామంటే తోడుదొంగలు ఇద్దరు, పార్ట్నర్స్ ఇన్ క్రైమ్ అన్నట్టు అంటూ ఉంటారు సరదాగా అనమాట. ఆర్పి గారి కూడా చాలా పాడాం రికార్డింగ్స్. పాడారా? చక్రి గారికి ఒక ఫ్యామిలీ లాగా. అవును, ఆర్పి గారు బాగా క్లోజ్ కదా. బాగా సో అయితే ఆర్పి గారు పాట పాడదాం, ఇప్పుడు చక్రి Oh, గారు yeah. పాట పాడదాం ఇద్దరు కలిసి. Oh, yeah. చక్రి గారు Yes. మీరు పాడారా? చక్రి గారి ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యంలో నీకోసం వేచి వేచి సాంగ్. ఆయన తెలుసా దగ్గర పాట? డి ఫేమస్, డిలో కనుపాపకు. నేను జనరల్ గా నాకు సినిమా పాటలు సిలబస్ వీక్, ఎక్సెప్ట్ నేను చెప్పాను కదా మనకి కొంచెం ఇది తెలుసుంటుంది మీకు, కనుపాపకు ఇది అది. రేడియోలో అది పాటలు తను పాడిందే. అది నేను Hit పాడింది. song అది. మీద అది voice. ఆటోగ్రాఫ్ ఇవ్వండి please. నాకు తెలియనే తెలీదు. Yeah, యోగిలో nobody- కూడా పాడాను రమణ గోగుల్ గారికి. యోగిలో ఏ పాట గణగణ గణగణ అద్నాన్ స్వామి. పాడు. గణగణ గణ గణగణమంటూ గంటే నీతో కొట్టిస్తారా తననానానానానానా, ఏ హే హే తననానానానానా. ఒక డెజర్ట్ లో వస్తుంది ఆ సాంగ్. బాగుంది, ఇది కూడా మంచి అన్నవరంలో catchy song. అన్నవరంలో అన్నయ్య అన్నావంటే
అన్నయ్య అన్నావంటే ఎదురవనా అదేనా? అదే అదే సో కౌసల్య నీ వాయిస్ లో వినాలనుంది అందరికి విన్న అంటే విన్నారు చాలా కానీ Yeah. ఈ మనం ఇవాళ సోలో అసలు మొదలు పెట్టలేదు సోలో యా ఏం పాట నాకైతే అన్ని రామ, మళ్ళీ రామ. ఈ పాటలే ఇష్టం కాబట్టి రామ 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 అని రామ అడుగుతాను. రామ ఎవర్ గ్రీన్. రామారామనా ఏమి నీ ఇష్టం లేకపోతే గారంగా గారంగా కొంచెం కారంగా ఓకే. నాకు చాలా ఇష్టం అని పాట అవును చాలా మంచి అది నాకు కూడా ఇష్టం కొంచెం. నేను కాలర్ ట్యూన్ పెట్టుకున్నది కొన్ని రోజులు. అవునా ఓ. నాకు సునీత చాలా అప్రిసియేషన్. ఫస్ట్ టైం సునీత స్టేజ్ మీద తను హోస్ట్ చేస్తుండేది. అప్పట్లో నేను అప్పుడే వచ్చిన సింగర్ అనమాట బిగినింగ్ డేస్ లో. అప్పుడు షీ కాంప్లిమెంటెడ్ నాకు ఈ సాంగ్ కి, చాలా బాగా పాడేవి ఆ పాట. సునీత నీకంటే సీనియర్ కదా? అవును ముందరే రిజిస్టర్ అయిపోయింది సింగర్ గా అప్పటికి. సో ఉషా వచ్చిన టైం ఎప్పుడు కౌసల్య? ఉషా కూడా ముందే వచ్చేసింది సునీత నీకంటే ముందేనా? నాకంటే కొంచెం ముందు అనుకుంటా, అటు ఇటుగా అదే టైంలో. కానీ ఎట్ సేమ్ టైంలో నేను ఆ హిట్స్ సైమల్టేనియస్ గా కొంచెం ఒకే టైంలో అయ్యాయి. సూపర్. ఓకే అయితే యా కొంచెం కారంగా కొంచెం గారంగా కొంచెం కష్టంగా కొంచెం ఇష్టంగా అందించని అదిరే అధరాంజలి బంధించని కాలాని కౌగిలి సుడిగాలిలా మారి చుట్టేసుకోవాలి మంచల్లే నిమిరే నీ జాలే మంటల్లే నన్ను మరిగించాలి కొంచెం కారంగా కొంచెం గారంగా కొంచెం కష్టంగా కొంచెం ఇష్టంగా. బ్యూటిఫుల్ సాంగ్. భలే మంచి ట్యూన్. నేను ఇన్ఫాక్ట్ చక్రి గారికి అప్పుడప్పుడు ఇంటర్వ్యూ కోసం మేము వేస్తూ ఉండేవాళ్ళం కదా సార్. చక్రి గారు ఇంటర్వ్యూ చేద్దాం, ఆయన ఫోన్ తీయగానే ఈ పాట అంటే లాస్ట్ బిఫోర్ ది ఐ యూస్ టు సింగ్ దిస్ సాంగ్. అవునా ఊరికే పాడితే ఆయన నవ్వేవారు, నవ్వేసి ఇస్తానులేండి ఇంటర్వ్యూ చేద్దాం మంచి చేద్దాం అని. అంటే ఎవ్రీబడి మిస్సెస్ హిమ్. ఆయనకు ఒక వామ్ అవును. హ్యాపీ ఇమేజ్ ఉంది. మాకు చక్రి గారి రికార్డింగ్ అంటే ఒక ఫ్యామిలీ లాగా ఉండేది. ఆయన రికార్డింగ్ అంటే మేము ఒక ఫ్యామిలీ లాగా ఉండేది. మాకు టెన్షన్ ఉండేది కాదు, హాయిగా ప్రశాంతంగా. ఎందుకంటే యూనో నీకు తెలుసు నువ్వు ఎట్లా వాడాలో, నీకు చెప్పేది ఏంట్లే అని వదిలేసేవాళ్ళు ట్యూన్ అంతా. ఆయన కూడా ఒక సపోర్ట్ కదా కౌసల్య, అంటే చాలా. ఫర్ హ్యావింగ్ సంబడి లైక్ యూ సింగింగ్ Yes, క్లాసికల్ yes. తెలుసు. Yeah. కొన్ని పాటలు ఆయన క్లాసికల్ బేస్ వాడేవారు కూడా. అవును నేను నోటేషన్స్ అవి ఇచ్చేదాన్ని, కొన్నిటికి రీ రికార్డింగ్స్ కి కంపోజ్ చేసి ఇచ్చేదాన్ని, కొన్ని బిట్స్ థీమ్స్ అలా ఆల్మోస్ట్ అసిస్టెంట్ వర్క్ అని చెప్పొచ్చు కొన్ని ఐడియా. You అసలు listen? చక్రి గారి సాంగ్స్ Of course, అక్క yes. ఎక్కువ పాడడానికి కారణం ఏంటంటే ఆయన రేంజ్ ఆయన వాయిస్ కి మ్యాచ్ అయ్యే రేంజ్ అవును ఆయనది ఎక్కడో చాలా compose high. అవును, అందరూ చేసేవాళ్ళు. అనేవాళ్ళు ఎందుకు చాలా కౌసల్య high. చేత పాడిస్తారు ఆయన అన్ని అని. అది కారణం. చాలా That's the high reason ఉంటాయి. by. ఎందుకంటే నా పాట ఆ రేంజ్ లో కుదరట్లేదు ఎవరికి. కొంతమంది ట్రై చేసి వదిలేసినప్పుడు కూడా ఇంకా నాకే కాల్ వచ్చేది. సో ఈ పాట మళ్ళీ మనకి రాసి పెట్టుంది అనుకుని పాడేదాన్ని. ఎప్పుడు లాస్ట్ మాట్లాడారు చక్రి గారితో మీరు? అంటే ఆయన వెళ్ళిపోయే ముందు ఆయన మనం స్లీప్ ఆప్నియాతో చనిపోయారనేది అవును మనకు తెలిసింది. అంటే అవును. ఇట్స్ కండిషన్ స్లీప్ అది ఉంది ఆప్నియా. ఆయనకి, ఆ కండిషన్ ఉంది. బికాస్ మేము రికార్డ్ చేసేటప్పుడు కూడా ఇంకా రికార్డింగ్స్ అన్ని వాయిస్ రూమ్ ఇలా లేకుండా కన్సోల్ ప్లస్ వాయిస్ మైక్ ఇక్కడే, ఆయన కూర్చునేది ఇక్కడే, అలా వచ్చేసాయి. అవును వచ్చేసాయి. కదా? ఇప్పుడు కూడా ఇంచుమించు అలాగే. సో అది వచ్చినప్పుడు నేను ఇక్కడ పాడుతున్నప్పుడు ఆయన అలా కూర్చొని నిద్రపోతూ ఉండేవాళ్ళు. సౌండ్ ఇంజనీర్ నా వంక చూసేవాళ్ళు, ఇలా ఆయన గురకు వచ్చేది అనమాట టేక్ లో. సో సౌండ్ ఇంజనీర్ నా వంక చూస్తే నేనన్నా చెప్పాలంటే భయం వేసేది మా ఇద్దరికి. కానీ టేక్ అవ్వట్లేదు ఇక్కడ. అప్పుడు లేపేసేవాళ్ళం అనమాట. లేపినప్పుడు సారీ ఓకే టేక్ అనేవాళ్ళు. మళ్ళీ ఆయనకి తెలియకుండానే అది వచ్చేది అనమాట స్లీప్ యాప్నియా వల్ల. అలా ఆ కండిషన్ గురక, అవును, correct. దాదాపు వీసా 1 year ఆ కండిషన్ లో ఆయన్ని పోయే ముందు. ఇంత అన్యాయం కదా. Yeah. వెరీ హార్డ్ న్యూస్ ఫర్ ఎవ్రీబడి. అంటే అది చాలా డేంజరస్ అని ఇంత అవగాహన లేదు అప్పట్లో. ఆరోగ్యం కానీ అట్లా చూసుకోవడం అదంతా అప్పుడే కొంచెం అటెంటివ్ అయ్యి ఆయన కొంచెం చూసుకోవాల్సింది హెల్త్. సో అలా స్లీప్ యాప్నియా ఎన్ని క్షణాలు మనకి ఎవరికి రాసున్నాయో తెలియదు కదా. తెలీదు. చాలా భయం వేస్తుంది ఒక్కోసారి తలుచుకుంటే. యాక్చువల్లీ వెరీ అన్సర్టెన్ వరల్డ్ అయిపోయింది. అవును. సో మీకు ఎలా తెలిసిన న్యూస్? మీకు కానీ నాకు ఇద్దరు? ప్రవీణ అనిల్ కడియాల గారు ఉన్నారు కదా, వాళ్ళు నాకు అప్పటికి శ్రావణి కాల్ చేసింది చాలా సార్లు. బట్ నేను చెక్ చేసుకోలేదు ఫోన్. శ్రావణి చక్రి గారి వైఫ్ కదా? చక్రి గారి వైఫ్. తను మా ఫార్ రిలేటివ్. అవునా? తను వాళ్ళది పొన్నూరు, మాది గుంటూరు. సో తను కాల్ చేస్తే నాకు మిస్డ్ కాల్స్ ఉన్నాయి. నేను చూసుకో 6 o'clock వచ్చింది నాకు కాల్. నేను చూసుకోలా.
తర్వాత నాకు డు నాట్ డిస్టర్బ్ మోడో ఏదో ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. సో 6:30కో 7కో అది రిలీజ్ అయిన తర్వాత నాకు ప్రవీణ అనిల్ కడియాలా ఉన్నారు కదా, వైఫ్ అండ్ హస్బెండ్, ఆయన నుంచి కాల్ వచ్చింది. సో నేను అటెండ్ చేసినప్పుడు ఆయన చెప్పారు ఇలా న్యూస్ వచ్చింది అని చెప్పి. దెన్ ఇమీడియట్లీ ఐ రియలైజ్ మై మిస్డ్ కాల్స్. దెన్ శ్రావణి కాల్ చేస్తే షీ వాజ్ లౌడ్లీ క్రయింగ్, అపోలోలో ఉన్నాము అక్క, ఇలా అయిపోయింది రండి ప్లీజ్ అని. సో నేను వెళ్ళేటప్పటికి అక్కడ నుంచి ఫిలిం ఫెడరేషన్కి షాక్ తెచ్చాను. అయిపోయారా మీరు? అంటే షాక్ ఇన్ ద సెన్స్ కొంచెం ఆయన హెల్త్ చూస్తే అది కొంచెం హింట్ లాగానే ఉంది, బాగుండట్లేదు అంత early గా బట్ చనిపోతారని ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు అనుకోలేదు. అసలు. అంటే ఇలా పోతారని ఎక్స్పెక్ట్ అసలు చేయలేదు. చాలా షాకింగ్ అది. చాలా షాకింగ్. అసలు సడన్ ఇవి చూస్తే ఎపిసోడ్స్ ఉండే ఒకలాగా అయిపోతుంది. అంటే అవును, ఎన్నిసార్లు అనుకుంటాం ఇప్పుడు చక్రి ఉండుంటే అనే సిచ్యువేషన్స్ ఎన్నిసార్లు ఎప్పుడు వస్తాయి. మాట్లాడుకుంటాం. For example, ఎప్పుడు ఎలాగా? మాట్లాడుకుంటాం అంటే మ్యూజిక్ డైరెక్షన్ పరంగానా, మ్యూజిక్ డైరెక్షన్ పాడడం, పరంగా యాక్చువల్లీ ఎస్. ఇంకా ఆయన పాడు చేస్తూ ఉండేవారు మంచి మంచి మ్యూజిక్. ఆయన Definitely గా. వర్సటైల్ అని చెప్పొచ్చు. ఆయన స్టైల్స్ కూడా, బికాస్ ఆయనకి వెస్టర్న్ కావాలి అంటే ఈ డజంట్ నో వెస్టర్న్ మ్యూజిక్. పల్లెటూరు నుంచి బ్రాటప్ అయింది, వచ్చినా కూడా నేను వెస్టర్న్ పాడుతుంటే అది ఇలాంటి స్టైలే నాకు కావాలి అని అనేవాళ్ళు అనమాట. ఇంత వర్సిటాలిటీనే కావాలి అని చెప్పి నాతో అసలు రకరకాల పాటలు పాడిచ్చారు కదా. హిందీ కూడా Western ఏం చేశారా? పాడారు? ఇది కొంచెం కొంచెం కొరికి తిను ఆ పాట పాడు. దాంట్లో ఈ హమ్మింగ్ తో స్టార్ట్ అవుతుంది అది. అదేదో జనీల్ ఏదో ఏదో మత్తుగుంది ఏదేమైనా మస్తు డీలోనే ఈ పాట. వయసేదో కష్టమంది నీతో సరసం ఇష్టమంది చీటా చూపుల మన్మధుడా చీకటి పూజల మాంత్రికుడా చుమ్మా సుఖమే చాలదురా చుమ్మంతరమే కావలేరా చెక్కెలిపిస్తా చదివిస్తా అక్కరకొస్తే చనువిస్తా రెక్కల గుర్రం ఎక్కిస్తా చుక్కల రాస్తా చూపిస్తా ఏదో భలే 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 భలే. ఏదో ఏదో మస్తుగుంది ఏదేమైనా మస్తుగుంది వయసేదో కష్టమంది నీతో సరసం ఇష్టమంది సూపర్. ఈ హమ్మింగ్ బాగుంటుంది. ఇది నేను చెప్పాలి, చక్రి గారు ఒకసారి నాతో పాడిద్దామని చెప్పి ఒక మంచి కొంచెం ఇలాంటి ఒక రాంచి ఐటమ్ సాంగ్ పిలిచారు. ఓకే ఆడిషన్ లాగా, అంటే ట్రై చేద్దామని పిలిచారు. ఆ. నేను పాడితే అది భక్తి గీతంలా వచ్చింది. అయ్యో మనకి ఎలా చెప్తుందో చూడు అసలు. ఎందుకంటే Cute అసలు. అప్పటి వరకు నాకు అంత ఎక్స్పోజర్ ఇలాంటి ట్రైనింగ్ లేదు కాబట్టి, నేను క్లాసికలే పాడి అలవాటు కాబట్టి నేను ఆయన నవ్వుకున్నాను అనమాట. అది కూడా ఎక్కడంటే మనకు గుర్తుందా, ఒక రవివర్మ గారి ఆల్బమ్ ఒకటి, అందులో మీరు పాడారా, చక్రి గారు పాడారు, సోలో ఆల్బమ్ నువ్వు పాడావా ఒకటి, పాడలేదు అనుకుంటా. నిన్ను చూస్తే అనే ఆల్బమ్. పాడలేదు. ఆర్పి గారు ఉన్నారు అందులో, చక్రి గారు ఉన్నారు ఓకే అందులో, రవివర్మ గారు కూడా అప్పుడు- టోపాజ్ బిల్డింగ్ లోనా ఇది? పంజాగుట్ట. అక్కడ ఏంటంటే ఒక క్లాసికల్ బేస్ సాంగ్ ఉందండి, మీరు పాడాలని వచ్చాను నేను TV9 లో ఉన్నప్పుడు. అప్పుడు ఓకే వస్తే ఆ పాట ఏంటంటే నిన్ను చూస్తే రాత్రిరంతా నిద్ర పట్టదే సుందరి అని పాట. అందులో ఏంటి క్లాసికల్ అడగండి, అందులో గమకం వస్తుంది. ఓకే నా లైన్స్ అంత అంత గొప్ప అందగత్తి నేను కానులే, అది వచ్చిందనే క్లాసికల్ అని చెప్పారు. అక్కడికి వెళ్తే నేను హడల లిరిక్ చూసి నాకు తెలియదు కదా, కొత్త అలవాటు అయ్యాక ఇది, బట్ మీకు భలే సూట్ అయింది వెస్టర్న్. ఇన్ఫాక్ట్ వెస్టర్న్ పాడాను నేను ఆయనకి, చాలానే వాడాను ఇట్లాంటివి. చాలా అసలు చాలా వర్సటైల్. చాలా. నాకు Western బాగా వెస్టర్న్ పాడుతుంది. చాలా ఇష్టం అసలు. సో మీ ఇద్దరి మధ్య ఎప్పుడైనా కాంపిటీషన్ ఉంటుందా? లేదు, యూ గివ్ ఇన్ టు ఈచ్ అదర్? నా సాంగ్ అది నిజంగా చెప్పాలంటే క్షమించి నేను పాడిని తీసేస్తాను పెట్టారు. అప్పుడు నాకు కోపం వచ్చింది. నాకు తెలియదు. చాలా కోపం నాకు వచ్చింది. తెలియదు. ఏ అన్యాయం, అక్రమ్ అక్రమం చక్రిత పోటాడాలనిపించింది. సరే అవునా? కావా, నువ్వు ట్రాక్ పాడావా నేను దానికి? track పాడాను. ఓ, నాకు వినిపించలేదు కూడా. మా ఫ్రెండ్స్ మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు, నీ వాయిసే తను పాడాక విన్నారు వాళ్ళు, అంటే నాతో కోరస్ పాడారు. నేను కూడా చెప్తాను, నీ వాయిస్ బాగుంటుందా? మాకు నీ వాయిసే నచ్చింది, కౌశల్య అది నచ్చలేదు. అమ్మాయి కొంచెం బాగా నీ voice తగ్గింది. ఏ బాగుంది. అప్పుడు ఐఎమ్ షూర్ అక్క చెల్లెలకే కాబట్టి అక్కకే ఇచ్చావు కదా పాట, అదే. కాబట్టి ఐ థింక్ కొంచెం గిల్టీ ఉండేదబ్బా, ఇంత మంచి పాట కదా. లేదు, ఆపర్చునిటీ వస్తే అక్క చెల్లెలు ఉండదు మళ్ళీ ఆ, నాది అంతే. అని ఉంటుంది. కానీ ఆ ఉంటుందా? ప్రొఫెషనలిజం ఉంటుంది. ఉంటుంది. పొసెసివ్నెస్ ఉంటుంది కదా. ఉంటుంది. నా కానీ ఆపర్చునిటీ. అదే కదా బ్యూటీ, ఒకరికొకరు గివిన్ చేస్తూ అలా ఉన్నా కూడా అది అక్నాలెడ్జ్ చేసుకుని అది గివిన్ చేయడమే లైఫ్ కదా. అంటే ఈ వేరే ఎవరు పాడి మిస్ అయినా పర్లేదు, కానీ తను పాడింది నాకు మిస్ అయింది అనేసరికి ఫస్ట్ కొంచెం డల్ అయిపోయాను అనమాట. తర్వాత మిక్స్ అయ్యాక మా ఫ్రెండ్స్ విని నీదే బాగుంది, అది వాళ్ళు వినున్నారు నేను పాడింది. నేను పాడిన తర్వాత కోరస్ కూడా పాడాము ఆ సాంగ్ కి.
అప్పుడు విని నీకు ఎప్పుడూ తెలీదా? నాకు తెలియదు ఈ విషయం. సుమన్ టీవీలో ఫస్ట్ టైం అక్క చెల్లెల మధ్య అద్భుత యుద్ధం. నీకు చెప్పాగా నేను. నాకు అసలు ఇది రిజిస్టర్ అవ్వాలి, అసలు ఇది జరిగిందని తెలియదు నాకు. ఓకే, నిజంగా చెప్పాలంటే ఫస్ట్ నేను పాడా ఓకే, సాంగ్. అది అడిగి అడగలేక పాడావనుకుంటున్నాను ఇదే, కదా ఇది. ఇదే, నిజంగా చెప్పాలి. సూపర్. అసలు మామూలుగా అసలు మంచి ఏంటి song. ఎన్ని విషయాలు బయటపడతాయి. సర్ప్రైజింగ్ అసలు ఇది నాకు. సో ఇప్పుడు కౌసల్య నీకు అక్క చెల్లి సపోర్ట్ ఉంది. సో చెల్లికి నువ్వు సపోర్ట్ ఎలాగా? హౌ డు యూ టేక్ కేర్ ఆఫ్ హర్? అంటే మేబీ వాయిస్ కల్చర్వి చాలా మార్చడానికి ట్రై చేస్తూ ఉంటా, కొంచెం డెవలప్మెంట్ గురించి చెప్తా. తర్వాత గురు. నువ్వు కొంచెం బయటికి రావాలి, బికాస్ మై సబ్జెక్ట్ ఈస్ వాయిస్ కల్చర్ అండ్ మై ఐ హావ్ పిహెచ్డి. టు ఆస్క్ యు సమ్ క్వశ్చన్స్ అబౌట్ దట్. Yeah, ఇన్ ఫ్యాక్ట్ నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నది. సో దాంట్లోవి కొన్ని టెక్నిక్స్ చెప్తూ ఉంటాను. తర్వాత స్టేజ్ మీద ఎలా కంట్రోల్ చేసుకోవాలి, రికార్డింగ్లో నువ్వు ఇంకా బెటర్గా ఎలా మింగిల్ అయి పాడాలి, అవన్నీ కొంచెం చెప్తూ ఇప్పుడు ఎక్కువ వర్క్ చేస్తున్నాం కాబట్టి రీల్స్ కి చెప్తూ ఉంటుంది, ఇది ఇట్లా పలకాలి, అది కొన్ని నేను ర్యాండమ్ గా పాడితే అది అలా కాదు, ఇలా పాడాలి. పలకాలనా? ఖచ్చితంగా వచ్చే వరకు టేక్ చేయాలి. నేను కొంచెం పర్ఫెక్షనిస్ట్ లాగా ఉంటాను అనమాట. గమ్మకాల దగ్గరకు వచ్చేటప్పటికి కొంచెం రవ్వలు అవన్నీ కంప్లీట్ గా వచ్చేదాకా ప్రాణం తీస్తాను. ఇప్పుడు అయితే మరి కీర్తనలు కలిసి ప్రాక్టీస్ చేస్తారు. Oh, yeah. బాగుంది, చాలా వెనక్కి వెళ్తూ ఉంటాం కానీ class ఇంకా time. టైం దొరకాలి. ఇద్దరు మాకు. కలిసి కచేరీలు చేయాలని నాకు ఉంది. మీకుందో లేదో? మాకు కూడా ఉంది యాక్చువల్ గా, ఫుల్ ఫ్లెడ్జ్ క్లాసికల్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ రాగలాపన విస్తారంగా మీరు చేస్తారా? రాగాలాపన ఇంకా రాగాలాపన ప్రాక్టీస్ లో practice లేదు చేయాలి. ప్రస్తుతానికి. చేయాల్సిందే, బికాస్ సినిమాకి వచ్చేటప్పటికి ఏంటంటే 2-3 రాగాలతో పాటలు పాడి చాలా గ్యాప్ వచ్చేసింది. చాలా కేర్ఫుల్ గా నేర్చుకునే పరిస్థితి. మళ్ళీ ఇటు జంప్ అవ్వాలంటే కొంచెం టైం స్పెండ్ చేయాలి దానికి. So, ఇప్పుడు మళ్ళీ అన్ని తిరిగేస్తూ ఉంటాం కలిసి. నీకెవరు రోల్ మోడల్ సింగింగ్ లో? నీకెవరు కౌసల్య? నాకు బాంబే జయశ్రీ గారి ఇష్టము, ఆవిడ స్టైల్ ఇష్టం. దానికి ఇద్దరం కూడా బాంబే చేసి ఎక్కువ వింటాము. నాకు కూడా ఆవిడది అంటే మెలోడియస్ అనిపిస్తుంది. ఆవిడే బ్యారియర్స్ తీసేశారు. అవును. సినిమా పాట, కరెక్ట్. ఇది క్లాసికల్, మెలడీని ఆపాదించుకున్నారు. ఏ మ్యూజిక్ అయినా మెలడీ సోల్ చాలా పెట్టారు. బాగుంటుంది. అంటే ఒక- అసలు ఆవిడకి అవును. సాష్టాంగ నమస్కారాలు. మహా సరస్వతి. బాంబే జయశ్రీ గారు అసలు ఫిలిం సాంగ్స్ అంటే నాకు సుశీల గారి ఎక్కువ ఇష్టం. ఆవిడది మోస్ట్ టఫెస్ట్ సాంగ్ తెలుసు. చాలా. అవును. ఇది మోహిని బస్మాసురదా? ఆహా కాదు, తీయనైన ఊహలలో. తీయనైన అదే మోహిని ఊహల. బస్మాసుర. ఓకే ఓకే, ఆ సినిమా సినిమాలో పేరు అది. తీయని ఎంత బాగా ట్రై పాడారు చేసావా అసలు. ఎప్పుడైనా? అమ్మో, నేను ట్రై చేయాలి. ఆవిడ పిలిచి ఇచ్చారనమాట. ఇగో స్వప్న ఇలారా, నువ్వు ఇది పాడు అన్నారు. పాడు. అమ్మ బాబు, అమ్మో. హరిహరన్ గారే ఒకసారి పోస్ట్ పెట్టారు, ఈ సరస్వతి ఎలా పాడింది చూడండి ఈ గజల్ అని చెప్పి. అది అసలు తాను ఏమిటమ్మా అసలు. అయ్యో బాబు. కానీ అప్పటి ఆ వైభవం ఇండస్ట్రీలో కానీ సింగింగ్లో కానీ రాను ఐ థింక్ మీ జనరేషన్ తోటి ఆగిపోయింది. మీరందరూ సునీత గారు, అవును. ఆ పర్ఫెక్షన్, నిత్య సంతోషిని, ఉషా, నాలెడ్జ్ ఇప్పుడు బాగా పాడుతున్నారు, అద్భుతంగా పాడుతున్నారు అందరూ. కానీ ఇప్పుడు ఏంటంటే అందరూ పాడుతున్నారు, అందరూ బాగా పాడుతున్నారు. సో ఒక ఐడెంటిటీ అర్థం కావట్లేదు. ఎవరికి తగిన అవకాశాలు ఒక చోట రావాల్సినవి రావట్లేదు. సింగర్ల ప్రాబ్లం కాదు, సింగర్లు అద్భుతంగా నేర్చుకుని ఐడెన్ లో రాణిస్తున్నారు. కానీ వాళ్ళకి తగ్గ పాటలు అనేది తగ్గ పాటలు question రావడం ఇక్కడ. లేదు. అలాంటి కంపోజిషన్స్. సో ఇద్దరు సిస్టర్స్ ని అడుగుతున్నది. మామూలుగా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఫిల్మ్ ఇండస్ట్రీలో, మ్యూజిక్ ఇండస్ట్రీలో, ఇలాంటివి కొంతమంది చెప్పగా విన్నాం. మీరు ఎప్పుడైనా ఇబ్బంది పడ్డారా? అస్సలు నీ సమాధానం నువ్వు చెప్పు. అస్సలు లేదు అస్సలు. నాకైతే అసలు. బికాస్ అంత గ్రూప్ గా వెళ్ళేవాళ్ళం, గ్రూప్ గా వెళ్ళి పాడేవాళ్ళం. తర్వాత సంగీతం తప్ప వేరే విషయాలు అయితే అక్కడ ఉండేవి కాదు. హ్యూజ్ గ్రూప్ కదా, వైలెన్స్, కీబోర్డ్లు 4 ఉండేవాళ్ళు, అంత గ్రూప్ గా వర్క్ చేసేవాళ్ళం. సో అలా చాలా గౌరవంగా ఉండేది. అవును, అదే అంటే తెలుసు కదా, మంచిగా చుడిదార్ వేసుకుని మార్నింగ్ 8 o'clock రెడీ అయిపోయి టిఫిన్ తినేసి వెళ్ళిపోవడం. చక్క అక్కడే టిఫిన్ టిఫిన్ కూడా లేదు 2-3 అక్కడికి. రకాలు 2-3 రకాలు పైగా ఇడ్లీ, అంతే. వడ, పూరి. ఒక ఫెస్టివల్ లాగా ఉండేది. రేపేంటి డ్రెస్ Festival. వేసుకోవాలి, రేపేంటి ఇట్లా. అవును, మంచి లంచ్, మంచి ఈవినింగ్ స్నాక్స్. డబ్బులు సేవ్ చేసేవారు అప్పటి నుంచి. ఖర్చు పెట్టేసేవాళ్ళు. రిలేటివ్లీ ఐ థింక్ కౌసల్య ఎక్కువ ఎర్న్ చేశారు కదా. అవునవును, తనే ఎక్కువ. ఫుల్ ఫ్లెడ్జ్ గా దానికి అంకితం అయిపోయారు కాబట్టి. అవును. సేవ్ చేసుకున్నారా? ఉన్నదంతా పోయింది. issues, limits నేను లో ఇల్లు పోయింది. కొన్నాను కదా, ఫ్లాట్ కొన్నాను. బట్ ఆ ఫ్లాట్ అన్ఫార్చునేట్లీ అది మీకున్న ఐ లాస్ట్ ఇట్. అదే హార్డ్ అండ్ మనీ. యూ ఫీల్ హార్ట్ బ్రోకెన్? అఫ్ కోర్స్. ఈ రోజు గుర్తొచ్చిన మా అబ్బాయి అంటాడు, వదిలేయమ్మా ఇంకా వదిలే అంట, మన ఇల్లు ఉండుంటే అనేది. ప్రతిసారి వెళ్తాను అక్కడికి. నాకు సొంతిల్లు ఒక షెల్టర్ కొనుక్కోలేదు? లేదు ఇంకా. లేదు ఇంకా. లేదు. బికాస్ పాట పాడి అప్పట్లో కదా నేను పీక్ లో సంపాదించింది. ఇప్పుడు లేవు కదా ఆపర్చునిటీస్. ఇప్పుడు మనీ లేదు, ఇన్కమ్ సోర్స్ కాదు నాకు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అనేది. సో అప్పట్లో సంపాదించిన డబ్బులు కదా, అప్పుడు నేను కొనుక్కొని సరిగ్గా నేను సేవ్ చేసుకుని సరిగ్గా ఉన్నాను అనుకున్న టైంలో
సో మొత్తం మొత్తం పోగొట్టుకోవాల్సి వచ్చింది వెరీ సారీ అమ్మా. ఇంట్లో మనిషి. ఆడపిల్లకి ఎస్పెషలీ ఎంపవర్మెంట్ అని మనం మాట్లాడతాం, అదే ఎంపవర్మెంట్. yeah. అదంతా ఒకళ్ళు తీసుకెళ్ళిపోయారంటే గుండె పగిలిపోతుంది. అది నా తప్పే యాక్చువల్గా. నేనే కొంచెం తెలివిగా అన్ని డాక్యుమెంట్స్ చెక్ చేసుకుని పెట్టుకుని ఉంటే ఇంత అయ్యి ఉండేది కాదు. సో సంపాదించడం ఒక్కటే ఇంపార్టెంట్ కాదు, డాక్యుమెంటేషన్స్, తర్వాత ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎలా సెక్యూర్డ్గా ఉండాలి అనే నాలెడ్జ్ సంపాదించడం కూడా ఇంపార్టెంట్ అని అన్ని కోల్పోయాక నాకు తెలిసింది. సో నేను ఇప్పుడు అడ్వైస్ చేస్తాను ప్రతి అమ్మాయికి ఏంటంటే, ఫైనాన్షియల్ మ్యాటర్స్లో డిపెండెన్సీ వద్దు. వాట్ ఎవర్ యు ఆర్ ఎర్నింగ్, ఈవెన్ 1 రూపీ, యూ హ్యావ్ టు టేక్ కేర్. నువ్వే మేనేజ్ చేసుకోవాలి, నువ్వే సేవ్ చేసుకోవాలి, నువ్వే డాక్యుమెంటేషన్ చేసుకోవాలి, అంతే. దట్ ఈస్ వాట్ ఐ సే. అని నాకు నా సిచ్యుయేషన్స్ మా ఫ్యామిలీలో నాకు పెద్ద నేను తీసుకోవాల్సిన అవసరం లేదు. సో జాగ్రత్త మా వారన్నీ అంత సెక్యూర్డ్గా, మీ వారు సో నేను పిల్లల్ని టేక్ కేర్ చేస్తే చాలు. సో అంతే. మీకు ఏమైనా ఖర్చులు కావాలంటే మీరు అడుగుతారా? నాకు ఎర్నింగ్స్ కూడా ఉన్నాయి. నేను అది ఇంపార్టెంట్ అని ఐ ఫీల్. ఏదో క్లాసెస్ తీసుకోండి. ఇప్పుడు మీరు కౌసల్య మ్యూజిక్ అకాడమీలో క్లాసెస్ తీసుకోండి. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు కౌసల్య? అడ్మిషన్స్ చాలా తక్కువ, 10-15 దాంట్లో అటు ఇటు అవుతుంటారు. బట్ కొంచెం అడ్మిషన్స్ తక్కువ ఇస్తాం, బట్ క్వాలిటేటివ్ ఇది టీచింగ్ ఉంటుంది, క్వాంటిటేటివ్. మీరు ఎందుకు ఇంకా కొంచెం అడ్వర్టైజ్ చేయరు? మీ చేయాలి యాక్చువల్గా. ఎప్పటి నుంచో మనం ఇన్ఫాక్ట్ లాస్ట్ ఇంటర్వ్యూలోనే అనుకున్నాం. అవును, మీరు బాగా అగ్రెసివ్ గా చెప్తేనే కదా తెలుస్తుంది అందరికి. అందులో మీరు వాయిస్ కల్చర్ లో PhD చేశారు, అన్ని రకాల బాణీలు నేర్పగలుగుతారు, పాపులర్ మ్యూజిక్, సింగింగ్ మొదలుకొని క్లాసికల్. కానీ స్వప్నం అలాంటి అడ్మిషన్ దొరకాలంటే అంతవరకు వచ్చిన స్టూడెంట్ మనకి దొరకాలి. అంత క్లాసికల్ నాలెడ్జ్ ఉండి నేర్చుకొని, మనకు అంత బిగినర్స్ వస్తున్నారు. వచ్చినప్పుడు ఇంకా బిగినింగ్ మనం సిలబస్ చెప్తాము యాక్చువల్గా. డిప్లొమా సిలబస్ కానీ, సర్టిఫికెట్ కోర్స్ కానీ, మనోధర్మం వరకు కూడా టీచ్ చేస్తాం. ప్రతిదీ అంటే ఎవ్రీవేర్ సేమ్ కదా సిలబస్. అంటే ఇప్పుడు తెలుగు యూనివర్సిటీది ప్లస్ మా పద్మావతి మహిళా యూనివర్సిటీ అయినా మోరల్లెస్ సేమే ఉంటుంది. సో ఎన్ని రకాలు ఇప్పుడు పట్టుండాలి PhD రావడానికి? PhDకి క్లాసికల్ కి సంబంధం లేదు ఇక్కడ. PhDలో ఓన్లీ వాయిస్ కల్చర్, సైంటిఫిక్ ఆస్పెక్ట్, థియరిటికల్, నాట్ ప్రాక్టికల్ బేస్డ్. ఇది MAలో మేము ప్రాక్టికల్ చేసాం. రాగం తానం పల్లవి, మనోధర్మము, అదొక పేపర్. సెకండ్ ఇయర్ పల్లవులు పాడేశారు అయితే. రాగం ఎగ్జామ్స్ మాత్రమే. ఎగ్జామ్ కోసం పాడాం. సూపర్, చాలా బాగుంది. అదేంటంటే ప్రాక్టీస్ చేసుకుంటూ నిరంతరం చేసుకుంటూ ఉండాలి. క్లాసికల్ సావేరి పాడాను నేను ఎగ్జామ్ లో. రాగలపన తనేమో ఎక్కువ శుద్ధ మధ్యమం, భైరవి. తనకి శుద్ధ మధ్యమాలు ఇష్టం, కరహర ప్రియులు అవి ఇష్టం తనకి. నాకేమో ప్రతి మధ్యమ, కళ్యాణి. కరహర ప్రియ కూడా చాలా ప్లెజెంట్, నాకు చాలా ఇష్టం కరహర ప్రియ. భైరవి డెప్త్ ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏం పాడదాం ముగ్గురం? తనేని బ్రోవ పాడదామా? అంటే ఇంకేమొచ్చు, భావయామి గానీ ఏదైనా పాడచ్చు. అంటే నేను అనేది ఏంటంటే, ముందు అసలు మనం టాకింగ్ అయిపోయి ముందు ఒక చిన్న బ్రేక్, ఇద్దరి కలిసి ఒక మంచి జింగ్ జాంగ్ సాంగ్. తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభు, ఇలా గొంతు వణికింది పిలుపు నీయనా ప్రభు, నీదోవ పొడవున కువకువల స్వాగతం, నీ కాలి అలికిడికి మెలకువల వందనం, తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభు. శభాష్. ఈ పూల రాగాల పులకింత గమకాలు, గారాబు కవనాల గాలి సంగతులు, ఈ పూల రాగాల పులకింత గమకాలు, గారాబు కవనాల గాలి సంగతులు, నీ చరణ కిరణాలు పలుకరించిన చాలు, పల్లవించును ప్రభు పవళించు భువనాలు, భానుమూర్తి నీ ప్రాణ కీర్తన విని పలుకని ప్రణతులని ప్రణవ శృతిని, పాడని ప్రకృతిని ప్రథమ కృతిని, తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభు, ఇలా గొంతు వణికింది పిలుపు నీయనా ప్రభు. తెలి మంచు కరిగింది
తలుపు తీయనా ప్రభు. ఏం పాడారు అసలు? ఆవిడ వాయిస్ అట్లా తీగలాగా వస్తుంది. ఆవిడ విబ్రాటో ఉంటుంది కదా సహజంగా ఆవిడ వాయిస్ భలే ఉంటుంది. ఆవిడ హిందుస్థానీ కూడా ట్రైన్డ్ కదా. బొలిరే పాపి మీరు పాడండి వింటా. बोली रे पपी हरा नीस मन तरसे नीच मन प्यासा क्या बात एक मन प्यासा एक मन तरसे रे बोली रे पपी हरा बोले रे पपी हरा बोली रे पपी हरा. क्या बात है. అది మ్యూజిక్ తో పాటు అలవాటు అయిపోయింది. చిన్నప్పుడు నేర్చుకున్న పాటలు అన్ని ఇంటాక్ట్ గా ఉంటాయి మైండ్ లో కదా. Yes, yes. చాలా బాగా ఇప్పుడు పాడారు. ఆ గాయకి థ్యాంక్ Claps. యూ అయ్యో థ్యాంక్ యూ. Always, as always. కానీ ఇప్పుడు మనకి అంత రిటెన్షన్ కూడా ఉండట్లేదు కదా. మనకి ఇప్పుడు బీజమ్స్ మనం రావు. అవి అర్థం కావు first. వినటానికి, అవి పాడుకోవడానికి కూడా రావు కొన్ని పాటలు. అవును, వినటానికి బాగుంటాయి. అది. సో అలా కాలం మారుతుంది, మనం కూడా కాలంతో కలిసి అంతే. ప్రయాణించాలి. సో మీరిద్దరూ మరి మీ మ్యూజిక్ ప్రయాణం, కచేరీలు, గుళ్ళలో మంచి టెంపుల్ డివోషనల్ కాన్సర్ట్స్, Yeah, మంచి ఇవ్వాలని- కీర్తనల రెపర్టోర్ని ప్రిజర్వ్ చేస్తారు. రేర్ కృతీస్ అండ్ పదాలు, జావళీలు పాడతారని మేము ఆశిస్తున్నాం. తప్పకుండా తప్పకుండా. అదే థాట్ లో ఉన్నాం మేము కూడా. దానికే టైం కేటాయించాలి ఇంకా ఈ టైంలో, డెడికేటెడ్ టైం అని అనుకుంటున్నాం. డెఫినెట్ గా అలాంటి అవకాశాలు కోసం ఎదురు చూస్తాం ఇప్పటి నుంచి. తప్పకుండా రావాలి. వెరీ సూన్ Sure. వి వాంట్ టు సీ, Thank వి you ఆల్ so వాంట్ టు much. సీ యు బోత్ సింగింగ్ అండ్ థ్యాంక్ యూ. ఫ్లరిషింగ్. యాజ్ మీ సిస్టర్స్ కి పేరు పెట్టుకున్నారా? పొత్తూరి పొత్తూరి సిస్టర్స్. సిస్టర్స్ అంటే మేము ఎంఏ మ్యూజిక్ చేసేటప్పుడు అక్కడ నగర సంకీర్తనలు, అఖండాలు అవన్నీ పార్టిసిపేట్ చేసేవాళ్ళు. బాలకృష్ణ ప్రసాద్ గారితో అండ్ పారుపల్లి రంగనాథ్ గారితో. లక్కీలీ చదువుకునేటప్పుడే మంచి మంచి కాన్సర్ట్స్ కూడా ఇచ్చేవాళ్ళు. అప్పుడు న్యూస్ లో వాళ్ళు ర్యాండమ్ గా వేసేసారు పొత్తూరు సిస్టర్స్ అని. సో అప్పటి నుంచి మేము పొత్తూరు ఆ, సిస్టర్స్ గా చాలా తిరుపతిలో అలానే అంటారు. అక్కడ తిరుపతి సిస్టర్స్ అని కూడా అది అనేవాళ్ళు. కూడా అనేవాళ్ళు. బట్ బాగుంది. తిరుపతిలో మేము ఉండి చదువుకున్నాం, అది మా ఊరు కాదు. సో లాస్ట్ నేమ్ తోటి మేము ట్యాగ్ చేస్తున్నాం ఇంటి అన్నమాట. పేరు. సో కానీ ఇప్పుడు వాయిస్ కల్చర్ లో నువ్వు చేసావు కదా కౌసల్య, పిహెచ్డి. Mm. మరి చెప్పేటప్పుడు ఎలా పాడిస్తావు పిల్లల చేత మామూలుగా నువ్వు? అంటే వాట్ యూ టీచ్ దెమ్, వాట్ ఈస్ ద బెస్ట్ వే టు సింగ్? ఇప్పుడు మనకి క్లాసికల్లో ఆ వాయిస్ లో పాడతాం. దాన్ని ఓపెన్ గా, ఇప్పుడు హిందీ సాంగ్స్ కి ఎస్పెషల్లీ ఆ మౌత్ రూమ్ అనేది తక్కువ ఉంటుంది. అంటారు వాళ్ళు, అంటారు ఒకలాగా. ఇప్పుడు మోహ మోహ కే ధాగే ధా ధా హిందుస్థానీ టచ్ అది. Mm. ఆ డిఫరెంట్ గా ఉంటుంది. అదే తెలుగులో పాడితే ఆ వేరే ఉంటుంది. అంటాం. ధాగే అంటాం మనం, ధాగే అంటాం మనం. కానీ అది పనికిరాదు హిందీలో. సో అలాంటి మౌత్ రూమ్ లో స్పేస్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా అవుట్పుట్ ఎలా వస్తుంది, ఆ సౌండ్ ఎలా మనం ప్రొజెక్ట్ చేస్తున్నాం, మౌత్ నుంచి ప్రొజెక్షన్ ఎలా ఉంది, ఎంత ప్రొజెక్షన్ తగ్గించాలి. కొన్ని లెటర్స్ కి మనం ఎక్కువ ప్రొజెక్షన్ ఇవ్వకూడదు టాప్కి వెళ్ళినప్పుడు ఎస్పెషల్లీ. అలాంటివన్నీ అన్నమాట. అది చాలా పెద్ద టెక్నిక్ అండ్ కాంట్రిబ్యూషన్. అవును. అందరూ బాగా పాడుతున్నారు కానీ వాయిసెస్ స్టాండర్డైజ్ అయిపోయాయి. ఒరిజినల్ ఒక పెక్యులియర్ వాయిసెస్ తక్కువ అయిపోయాయి. బికాస్ అందరూ స్టైల్ ని పట్టుకుంటున్నారు, వాళ్ళ ఇన్నర్ సోల్ ని కంటే కూడా అనిపిస్తుంది ఇప్పుడున్న కొత్త పిల్లలు చెప్తున్నాను. ఎలక్ట్రానిక్ సౌండ్స్, ట్రెండ్ ని బట్టి వాళ్ళు స్టైల్ బాగా, మగవాళ్ళు అయితే అబ్బాయిలు అయితే చెస్ట్ వాయిస్ వాడుతున్నారు. అది. ఫీమేల్ కూడా చాలా చిన్నగా పాడే స్టైల్ ఇప్పుడు అన్ని హస్కీగా. ఇప్పుడు రీల్స్ లో అందరూ కూడా హస్కీగా స్లో టెంపోలో పాడి రిలీజ్ చేస్తున్నారు కదా, ఆ ట్రెండ్ ఉంది ఇప్పుడు ఎక్కువ. అవును, దట్ ఐ అబ్జర్వ్డ్ అన్నమాట. బట్ మనం పాత పాటలు కూడా ఇప్పుడు నిరతం పూజించి మాతో అంటే నిరతం తమ్ని కట్ సాఫ్ట్ చేయడం అండ్ కొంచెం ఎయిరీ వోకల్స్ యాడ్ చేయడం. మరి నిరతం అంటే ఎక్కువైపోతుంది అక్కడ. నిరతం పూజించి మాతో దాగుడు బేస్ చేసుకో, దాగుడు మూతలు నీకేలా అలా అని సాఫ్ట్ చేయడం, ఒక విబ్రాటో ఇచ్చి ల్యాండ్ చేయడము. చాలా కంట్రోల్డ్ సింగింగ్. కంట్రోల్ సింగింగ్ యాక్చువల్లీ చాలా కష్టం. గట్టిగా పాడే సున్నా వచ్చిందంటే పైన ఇంకా కష్టం. కానీ అది సవాల్ విసిరి ఆల్ బ్యారియర్స్ బ్రేక్ చేసింది సిడ్ శ్రీరామ్ గారు. ఆయన గొంతు అసలు విప్పి పాడేస్తారు. శంకర్ మహాదేవన్ కూడా ఆ టైంలో, శంకర్ మహాదేవన్ గారు అంతకు ముందు.
అంత అద్భుతంగా దాన్ని బ్రేక్ చేశారు ఆ బ్యారియర్. అవును అవును ఓపెన్ మౌత్ సింగింగ్. అఫ్ కోర్స్ బాలు గారు వాజ్ ఆల్వేస్ ఇంకా ఎపిటోమీ ఆఫ్ ఐడియల్ స్టాండర్డ్ సూపర్ Yes. ఫ్లాలెస్ సింగింగ్. ఆయన సాహిత్యాన్ని సంగీతాన్ని ఎలా కరెక్ట్ గా పలకాలి, ఎక్కడ బ్రేక్ ఆయన ప్రొనౌన్సియేషన్ అల్టిమేట్ బాలు గారు. ఆయనకి పట్టుంది కదా సాహిత్యం మీద. సో ఆఫ్ కోర్స్ బిఫోర్ వి వైండ్ అప్ నేను ఒక విషయం అడగమాలేను, మీ ఫిట్నెస్ కి ఏం చేస్తారు? ఎప్పుడు చూసినా సన్నగా ఉంటుంది కౌసల్య, సన్నగా ఉంటుంది కౌసల్య. సుశీల్ గారు అంటారు మరి సన్నబడిపోతున్నావు చూడగా. ఈ మధ్య అందరూ అడుగుతున్నారు కదా. డెఫిసిట్ లో సన్నగా అయిపోయా. డైలీ దట్ క్రెడిట్ గోస్ టు మై సన్. యాక్చువల్లీ వాడు 6'3" ఉంటాడు హైట్. వాడు జిమ్ పర్సన్. సో జిమ్కి వెళ్తూ నాకు కొంచెం జ్ఞానం ఇచ్చాడు, డెఫిసిట్ లో ఉండడం నేర్చుకో, నీ రోజు క్యాలరీస్ ఇన్ని ఉంటాయి. చాలా కంట్రోల్ గా తింటుంది. కంట్రోల్ గా పోర్షన్ ఈటింగ్ చేస్తాను. పోర్షన్ ఈటింగ్ ఎప్పటి నుంచో. అండ్ ఐ స్టార్టెడ్ టేకింగ్ వే ప్రోటీన్ కొంచెం, ఒక 25 grams వరకు తీసుకుంటున్నాను. యా యూ ఆల్సో నీడ్ యాక్చువల్లీ బికాస్ ఐ బిలీవ్ 1 గ్రామ్ ఫర్ ఎవ్రీ కిలో ఆఫ్ బాడీ. ఎవ్రీ కిలో సో మీరు 70 కిలోలు 60 కిలోలు అనుకోండి, 60 కిలోలకి 60 గ్రామ్స్ రావాలి. కావాలి, కానీ మనం తినం 60 కనీసం అంటే అట్లీస్ట్ పట్టించుకోం కదా అది. పట్టించుకోం. యాక్చువల్లీ ఆ ఫోకస్ పెట్టాను కుకింగ్ మీద కూడా, కొంచెం హెల్దీ కుకింగ్. హెల్దీ కుకింగ్ మీద. నువ్వు సుధా? నేను వాకింగ్ చేస్తా, అన్ని తింటా. అంటే నాకు కుదరదు, కొంచెం పెద్ద ఫ్యామిలీ కాబట్టి అందరినీ బట్టి చేయాల్సి వస్తుంది. మార్నింగ్ వాక్ వెళ్ళిపోతుంది. సో మార్నింగ్ వాక్ మాత్రం మిస్ అవ్వను, డైలీ 30 minutes. నేను అసలు వాకింగ్ వెళ్ళను, కానీ ఐ కీప్ మై సెల్ఫ్ యాక్టివ్. ఇంట్లోనే వాక్, పనుల మీద తిరగడమే సరిపోతుంది. సో వెన్ యూ థింక్ ఆఫ్ వాట్ నెక్స్ట్ ఇన్ లైఫ్, అందరికీ ప్రెడిక్టబుల్ స్టాండర్డ్ ఉంటాయి కదా కౌసల్య. అంటే పిల్లలు, వాళ్ళ పెళ్ళిళ్ళు అవుతాయి, ఒక ఫ్యామిలీ, ఒక 50 దాటాక గో ఫర్ ఫ్యామిలీ వెకేషన్స్ విత్ హస్బెండ్, పిల్లలు సెటిల్ అవుతారు. వెన్ యూ లుక్ ఎట్ యువర్ సెల్ఫ్, యూ సీ అ లోన్ రోడ్, ఎలా అనిపిస్తుంది? నాకు వెకేషన్స్ మీద అంత ఉండదు ఎందుకో. నాకు ఎంతసేపు మ్యూజిక్ లోనే ఇంకా కొత్తది ఇది ఎక్స్ప్లోర్ చేద్దాం, వరల్డ్ లో ఇంకెక్కడ ఏం సౌండ్స్ వచ్చాయి, ఆ సింత్ సౌండ్ వాడుతున్నారా ఎక్కువ, ఈ ఏమంటారు ఈ రీసెర్చ్ కంపోజర్ మైండ్ కూడా ఉంది కొంచెం, అది ఎక్కువ నాకు. సో ఒక 5 minutes దొరికిందంటే దానిలో మ్యూజిక్ లోనే ఏం వెతుకుదాం, ఏం చేద్దాం, లేదంటే వాట్ వీ షుడ్ క్రియేట్, మనం ఏమైనా చేద్దాం. అంటే మనం ఏం చేయలేకపోతున్నాం, ఏం చేయాలన్నా కూడా డబ్బులు కావాలి. ఇప్పుడు ఒక కీబోర్డ్ వాళ్ళతోటి కొలాబరేట్ అయ్యి చేయాలంటే వాళ్ళకి పేమెంట్స్ ఇవ్వాలి, అవి చాలా పెరిగిపోయాయి వాళ్ళ రేపు. సో ఆ థాట్ ప్రాసెస్ లో వచ్చేసింది కదా ఇప్పుడు, వచ్చింది, కానీ ఆ క్రియేషన్ అంత పనికిరాదు మనకి. ఇంకా ఇట్ షుడ్ డెవలప్ ఇంకా డెవలప్ అనుకుంటున్నా. దాని ఆర్టిఫిషియల్ ఇది కనిపించిపోతుంది. మీరు ఏదైనా ఏఐ వల్ల ఫేమస్ అయిన సాంగ్ ఒకటి చెప్పండి అంటే మనం చెప్పలేం ఇప్పుడు ఒకటి, అంటే చెప్పలేం, కానీ దాని వాడకం ఉంది బట్టి చాలా అసలు. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఏఐ క్రియేటెడ్ సాంగ్స్ కి 100s లోనే ఉన్నాయి వ్యూస్, 1000s లో, అంతకంటే 1000 కంటే ఎందుకు వెళ్ళట్లేదు అంటే రేర్ గా ఉన్నాయి. ఏమన్నా దాంట్లో యాక్టర్స్ మీద చేసినవు ఆ టార్గెట్ ఉంటే తప్ప, మ్యూజిక్ సైడ్ లో ఓన్లీ మ్యూజిక్ బేస్ చేసుకొని చేసినవి నాకు తెలిసి అవి హిట్ అవ్వట్లేదు. సో కరెక్టే మీరు అనేది, దట్స్ గివ్ సమ్ హోప్. యా, సో అయితే పాటలకి ఖర్చు అవుతుంది, పాటలకి మ్యాన్ మేడే మనకి ఎప్పటికైనా నిలుస్తుందని నేను అనుకుంటున్నా. తర్వాత ఏఐని హైర్ చేసుకోవడం అనేది డిస్హార్టనింగ్ స్టెప్ ఏమో అని అది కూడా ఉంది ఒకటి. సో వాట్ వీ నీడ్ ఇస్ ఫండ్స్ ఉండాలి మన దగ్గర. సో కౌసల్య మ్యూజిక్ అకాడమీలో వీ లుక్ ఫర్ ఫండ్స్ సో దట్ వీ కెన్ క్రియేట్ మోర్ వీడియోస్. మంచి ఇంకా బడ్జెట్ పెట్టుకొని చేసేవి కూడా చేయగలుగుతాం. తప్పకుండా. ఐ థింక్ మీరు మీ ఇద్దరి ప్రయాణంతో ఒక కొత్త ఒరవడి సృష్టిస్తారని మేము ఆశిస్తున్నాం. అంటే వేర్ యూ బ్రింగ్ సంథింగ్ ఫ్రెష్ టు ద ఇండస్ట్రీ. బికాస్ పాడినవి ఎలాగో అందరూ పాడుతున్నారు, బట్ మీ ఇద్దరు సిస్టర్స్ గా మీకు వైడ్ ఎక్స్పోజర్ ఉంది కాబట్టి, రైట్ ఫ్రమ్ ఆపరా టు యూనో క్లాసికల్, హార్డ్ కోర్ క్లాసికల్. థ్యాంక్ యూ సో మచ్. అయితే మనం వైండప్ చేసేలోపు ఎందరమోహన్ బాల్ పాడదామా? పల్లవి పాడితే ఒక చరణం పాడొచ్చు అనుకుంటా. పల్లవి పాడదాం. ఏం లేదు, వాళ్ళ మ్యూజిషియన్స్ అందరికి మనం తలుచుకున్న వాళ్ళు, పెద్దవాళ్ళు, వెళ్ళిపోయిన వాళ్ళందరూ, ఉన్న వాళ్ళందరూ, అందరికీ ఇది ఒక ట్రిబ్యూట్ అనమాట. అందుకనే ఎందరో మహానుభావులు, ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు, ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు, ఎందరో మహానుభావులు.
చందురు వాణుని ఈ చందురు వాణుని ఈ చందురు వాణుని ఈ చందురు వాణుని అంద చందమున హృదయ అరవిందమున చూచి బ్రహ్మానందమాను భావిన్ చూవారందరూ మహానుభావులు అందరికీ వందనములు ఎందరో మహానుభావులు అందరికీ నమస్కారం, నిజంగా నమస్కారాలు. మీ ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ మై హార్ట్. చాలా కాలం తర్వాత చాలా హార్ట్ఫుల్ గా మనకి ఇష్టమైన విషయాల గురించి మాట్లాడేవాడు, సంగీతం గురించి. అండ్ ఇలా ఈ ప్రయాణం కంటిన్యూ అవుతూ ఉండాలి. అండ్ మిమ్మల్ని అనేక చోట్ల మేము వింటూ చూస్తూ ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ విమెన్స్ డే. హ్యాపీ మీకు కూడా హ్యాపీ